Right. Hi, how are you? Just I would like to listen some more interesting things regarding the corona. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే సో ఈ లైవ్ వీడియో చేయడం లోపల మెయిన్ ఉద్దేశం రీసెంట్లీ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ has asked అబౌట్ సండే లైవ్. సో సండే రోజు లైవ్ చేయండి సార్ అని చెప్పేసి మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అడగడం జరిగింది. సో నేను అనుకున్నాను ఏంటంటే యా సో కరోనా లక్షణాలు ఎలా ఉంటాయి, సంబడి హ్యాస్ రైజ్డ్ ద క్వశ్చన్. సో కరోనా లక్షణాలు ఎయిటీస్ నైంటీస్లో ఎలా ఉంటాయి, రైట్? అంటే 80 ఇయర్స్ 90 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటాయి? సో యాజ్ ఇట్ ఈస్ కరోనా అనేది ఒకే రకంగా ఉంటుందండి. సిమ్టమ్స్ ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటాయి. ఏంటి అంటే మనకి మైల్డ్ కోల్డ్ సిమ్టమ్స్ కానీ లేకపోతే కఫ్ సిమ్టమ్స్ కానీ వస్తాయి. సో వాళ్ళు ఏజ్డ్ పీపుల్ కాబట్టి, ఒకవేళ మీరు అనుకున్నట్టు 80-90 ఇయర్స్ అంటే ఏజ్డ్ పీపుల్స్ కాబట్టి వాళ్ళ లోపల ఇంకా సివియారిటీ ఎక్కువగా ఉండొచ్చు. ఓకే, కానీ మనము రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే 80 ఇయర్స్ 90 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా మనకి ఈ కరోనాని జయించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా వాళ్ళ గురించి పాజిటివ్ పబ్లిసిటీ జరుగుతుంది. సో మరి సార్ ఈ లైవ్ ఎందుకు చేస్తున్నారు, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ లైవ్ అంటే, సో లైవ్ చేయడం లోపల మెయిన్ ఉద్దేశం ఏంటంటే దీనివల్ల నాకు ఎలాంటి యూజ్ ఏం లేదు, నా ఛానల్కి కానీ లేకపోతే ఇంకా దేనికి కానీ పెద్ద యూజ్ ఏం లేదు. కాకపోతే పాజిటివిటీ క్రియేట్ చేయాలి అనేది ఒక ఉద్దేశం. నాకు పర్సనల్గా మా ఫ్రెండ్స్ చేసేటువంటి కాల్స్ కావచ్చు, లేకపోతే నా సబ్స్క్రైబర్స్ నుంచి వచ్చేటువంటి మెసేజెస్ కావచ్చు, రైట్? సో సో దాని గురించి మాత్రమే నేను లైవ్ చేస్తున్నాను. సో మీరు ఇలాంటి డౌట్స్ అడగొచ్చు, నేను కావాలంటే రిపీటెడ్గా చేస్తాను. సో సంబడి హాజ్ ఆస్క్డ్ అనదర్ క్వశ్చన్, స్కూల్స్ మళ్ళీ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. లేదండి, ఈ టైం లోపల మాత్రం స్కూల్స్ అనేవి ఓపెన్ కావడం అనేది ఇట్స్ అ వెరీ రిస్కీ ప్రాసెస్, రైట్? హాయ్ సాత్విక్ అండ్ హాయ్ రాహుల్. సో ఈ టైం లోపల స్కూల్స్ ఓపెన్ కావడం అనేది చాలా రిస్కీ ప్రాసెస్ అండి. ఎందుకు రిస్కీ ప్రాసెస్ అని అంటే, యా హాయ్ హరిణి, రైట్. ఎందుకు రిస్కీ ప్రాసెస్ స్కూల్స్ ఓపెన్ కావడం అంటే, కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది జరగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయండి. సో మనం ఏం చేస్తాము, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాము, ఓకే, పిల్లల్ని షిఫ్ట్ వైజ్ కూర్చుండబెడతాము. ఎన్ని చేసినా కూడా ఏంటి అంటే మళ్ళీ ఈ ప్యూపిల్స్ అంటే పిల్లలందరూ కూడా ఒక దగ్గర మళ్ళీ గ్యాదర్ అవుతారు. మనం ఎంత కంట్రోల్ చేసినా కానీ వాళ్ళని మనము కంట్రోల్ చేయలేం. సో ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ ఒక టీచర్ కంట్రోల్ చేయొచ్చు. సో ఇట్స్ అ టైమ్ వెన్ ద టైమ్ ఆఫ్ రీసెస్, ఇంటర్వెల్ టైంలో కావచ్చు, లంచ్ టైంలో కావచ్చు, లేకపోతే హ్యాండ్ వాషింగ్ టైంలో కావచ్చు, ఏమైపోతుందనంటే మనం ఈ పిల్లల్ని కంట్రోల్ చేయలేం. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ బేసిక్ బిహేవియర్, వాళ్ళ లోపల ఉండేటువంటి నార్మల్ న్యాచురల్ కిడ్ బిహేవియర్ వల్ల ఏంటి అని అంటే మనం వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది. సరే, వాళ్ళు చాలా చిన్న ఏజ్ కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ కనుక హెవీగా ఉంటే వాళ్ళు అక్కడనే కంట్రోల్ చేసుకోగలుగుతారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఇళ్ళలోకి వెళ్తారు. ఇండియాలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళ పేరెంట్స్కి స్ప్రెడ్ అవుతుంది. వీళ్ళ ఇంటి లోపల ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఫాదర్ ఇంకెవరైనా ఉన్నారనుకోండి, సో వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఇట్స్ క్వైట్ రిస్కీ. ఓకే, రైట్. సో వన్ మోర్ పర్సన్ హెస్ ఆస్క్డ్, సాత్విక్ ఆస్క్డ్ అనదర్ క్వశ్చన్. సో వీఆర్ గోయింగ్ టు గెట్ అదర్ కంపెనీ వ్యాక్సిన్స్ ఆల్సో. వాట్ ఈస్ ద బెస్ట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ అవుట్ ఆఫ్ ఆల్ ద వ్యాక్సిన్స్, రైట్? సో యాక్చువల్గా మనకి ఏ కంపెనీస్ అనేవి మనకి ఆఫర్ చేస్తున్నాయంటే, రష్యా వాళ్ళది స్పుత్నిక్ అని ఒక వ్యాక్సిన్ ఉందండి, అమెరికా వాళ్ళది మడర్నా అని ఉంది, సో కోవాక్సిన్ ఉంది, కోవిషీల్డ్ అనేది ఉంది. సో ప్రైవేట్ కంపెనీస్ నుంచి కూడా వస్తున్నాయి. ఏదొచ్చినా కూడా ఆ డెవలప్మెంట్ అనేది అంతా కూడా మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ దగ్గర నుంచి కంట్రోల్ అయ్యి వస్తుంది. సో మనకి ఏది అందుబాటులో ఉన్నా ఏది తీసుకున్నా కూడా అన్నీ మనకి 100% వర్క్ అవుతున్నాయి. సో కోవిషీల్డ్ అనేది ఎక్కువగా మనకి ఇప్పుడు లోకల్లో ఇచ్చేది, ఇప్పుడు తెలంగాణ వైజ్ కనుక మనం చూసుకుంటే మనకి ఎక్కువగా ఇచ్చేది ఏంటి అంటే కోవిషీల్డ్ ఇస్తున్నారు నేనున్న సరౌండింగ్ ఏరియాలో. సో కోవిషీల్డ్ లోపల ఏమవుతుంది అని అంటే మనకి బెటర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయని తెలుస్తుంది మనకి. సో రీసెంట్గా ఏమైపోయిందంటే వన్ ఆఫ్ మై కొలీగ్ హ్యాస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. సో ఈ లైవ్ చేయడానికి నాకు ఎక్కడి నుంచి కాన్ఫిడెన్స్ వచ్చింది అని అంటే, డైరెక్ట్గా ఢిల్లీలో ఎయిమ్స్లో, ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎయిమ్స్లో పనిచేసేటువంటి మన లోకల్ పర్సన్ని మనము అప్రోచ్ కావడం జరిగిందండి. సో మనం అతన్ని అడిగితే మనకు కొన్ని క్వశ్చన్స్ అనేవి వాళ్ళ ఆన్సర్ చెప్పారు. సో ఏది బాగుంటుంది ఏది బాగుండదు ఏంటి అనేది. సో మనకి ఏ కంపెనీదైనా సరే ఓకే, ఏ వ్యాక్సిన్ అయినా ఓకే, బట్ వీ హ్యావ్ టు టేక్ ద వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో ఇక్కడ ఈ లైవ్ లోపల ఇంకొక మోటివ్ ఏంటి అంటే వ్యాక్సినేషన్ తీసుకోవడం లోపల అవేర్నెస్ని క్రియేట్ చేయడం. సో నేను బయట చాలామందిని అడుగుతున్నాను, మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా, ఎబో 40, మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా, మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా. సో వాళ్ళు ఏమంటున్నారంటే నేను రేపు తీసుకుంటాను, ఎల్లుండి తీసుకుంటాను. సో ఇలా చెప్పడం అనేదంతా కూడా ఏమైపోతుందనంటే దానివల్ల ఒక రకమైనటువంటి నెగిటివిటీ క్రియేట్ అవుతుంది. చూడండి, వ్యాక్సిన్ రానప్పుడేమో అంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 1 year, ఒక సంవత్సరం కింద అప్పుడే లాక్డౌన్ పెట్టినప్పుడు ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుంది, మనకు ఎప్పుడు రిలీఫ్ దొరుకుతుంది అని అప్పుడు అనుకున్నాం. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది, ఒకటి కాదు 2 వ్యాక్సిన్స్ వచ్చినాయి. మళ్ళీ ఇంకా అదర్ కంట్రీస్లో నుంచి చూస్తే రష్యా నుంచి స్పుత్నిక్ వచ్చింది, అమెరికా నుంచి మోడర్నా వ్యాక్సిన్ అనేది రాబోతుంది. ఇంకా అవి చాలా ఎఫెక్టివ్గా ఉండబోతున్నాయి, అమెరికన్ కంపెనీలో తయారైనటువంటివి. సో మరి ఇవి వేసుకోవాలా వద్దా, ఇది వేసుకుంటే ఏమవుతుంది, ఈ డౌట్. అసలు వ్యాక్సినే లేనప్పుడు వ్యాక్సిన్ వేసుకోలేదు, ఇప్పుడు వ్యాక్సిన్ ఉన్నప్పుడేమో మళ్ళీ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల మనం ఏం చేయబోతున్నామనంటే మనం డిలే చేసుకుంటూ పోతున్నాం. ఓకేనా? సో ఇది కరెక్ట్ కాదు. సో అవేర్నెస్ని క్రియేట్ చేయడమే ఈరోజు ఈ లైవ్ లోపల ముఖ్య ఉద్దేశం. అండ్ ఇంకా కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయండి, వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడబోయేటువంటి విషయం ఏంటి అంటే వ్యాక్సినేషన్ అందరూ తీసుకోవాలి. ఇది ఈ వీడియో ఏవైతే చూస్తున్నారో ప్లీజ్ షేర్ దిస్ లింక్ ఆన్ యువర్ వాల్, ఆన్ యువర్ స్టేటస్. సో చాలామందికి ఇది అవసరం అండి. తర్వాత నేను దీన్ని నా ఛానల్లో కూడా పెడతాను. లేటర్ ఆల్సో యూ కెన్ వాచ్, లేటర్ ఆల్సో యూ కెన్ షేర్. ఇది నా పర్సనల్గా నా కోసం కాదు, నా ఛానల్ కోసం కాదండి. దిస్ ఈజ్ ఫర్ ద వెల్ బీయింగ్. సార్ మరి మీరే ఎందుకు చెప్తున్నారు అని అంటే ఐఎమ్ బేసికల్లీ బీఎస్సీ మైక్రోబయాలజీ స్టూడెంట్. అంటే వైరస్లు ఏంటి, ఫంగస్లు ఏంటి, అసలు దీని కథ ఏంటిది, ఇది ఎట్లా పనిచేస్తుంది, దీని లోపల ఉండేటువంటి ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను చదువుకొని వచ్చినాను కాబట్టి నాకు తెలుసు. సో ఈ విషయాన్ని నేను చాలామందికి చెప్పడం ద్వారా నేను అవేర్నెస్ని క్రియేట్ చేయడం అనేది యాజ్ అ సిటిజన్, యాజ్ అన్ ఇండియన్ సిటిజన్, యాజ్ అ సైన్స్ లవర్, యాజ్ అ సైన్స్ స్టూడెంట్, ఇట్ ఈస్ మై డ్యూటీ. సో అది చెప్పాలన్న ఒకే ఉద్దేశం, మిగతా వేరే రకంగా మీరు ఆలోచించకండి. సో దిస్ ఈజ్ నాన్ ప్రాఫిటబుల్ వర్క్. సో నేను దీనివల్ల ఎలాంటి ప్రాఫిట్ని నేను ఆశించట్లేదు. సో ప్లీజ్ యూ స్ప్రెడ్ దిస్ సెషన్. ఓకే, యా, one other person has asked another question. Right. So one more important question. So this year 10th student, right, ఈసారి 10వ తరగతి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అని. సో యాక్చువల్గా అయితే అది రివీల్ చేయకూడదు. చాలా వరకు ఏంటి అంటే ఈ సంవత్సరం ఏదైతే 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ గురించి ఆల్రెడీ మన స్టేట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనేది ఉంటుంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళు నెససరీ గైడ్లైన్స్ని వాళ్ళు పంపిస్తారు. ఓకే, రైట్ శ్రీముఖి, రైట్ హర్షిత్. యా, క్యాన్ కరోనా ఎఫెక్ట్ అన్ ఎ పర్సన్. సో కరోనా అనేది పర్సన్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఫస్ట్ అంటే మనకు సరౌండింగ్లో ఉండేటువంటి జనాలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం గ్యాదర్ చేసిన విషయాలు ఏంటి అంటే ఫస్ట్ ఇది థ్రోట్లో ఎఫెక్ట్ చూపిస్తుంది, థ్రోట్ ఎఫెక్ట్. తర్వాత నోస్ అనేది బ్లాక్ అవుతుంది. ఇంతకుముందు ఆవిరి పడితే మనకి రిలీఫ్ అనేది వస్తుంది అని మనం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆవిరి పట్టకూడదు అని చెప్పేసి దాని గురించి పబ్లిసిటీ జరుగుతుంది. ఎందుకంటే స్ట్రెయిన్ అనేది డెవలప్ అవుతా పోతూ ఉన్నది. ఇది పాత స్ట్రెయిన్ కాదు, ఇది కొత్త స్ట్రెయిన్ అండి. ఇట్స్ ఎ న్యూ స్ట్రెయిన్. సో స్ట్రెయిన్ అంటే ఏంటిది అని అంటే అందులోపల అప్డేటెడ్ వర్షన్ అన్నమాట. వైరస్ లోపల అప్డేటెడ్ వర్షన్ ఇది. ఓకేనా? ఈ అప్డేటెడ్ వర్షన్ అనేది ఇంతకంటే ముందు ఉండేటువంటి వాటిని అన్నింటినీ కూడా తట్టుకొని స్ట్రాంగ్ అయి వచ్చిందనమాట. ఏది రోబో 2.0 లాగా, రోబో 2.0, రోబో 3.0 ఎలా వచ్చిందో సో అది డెవలప్ అయ్యి వచ్చినట్టు ఇది కూడా డెవలప్ అయ్యి వచ్చిందండి. సో యాక్చువల్గా ఇది విషయం. ఓకేనా? యా, నవ్యశ్రీ, నైస్, వెరీ నైస్. సో సిమ్టమ్స్ ఏంటి, కోవిడ్ సిమ్టమ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ మనకి కఫ్ సిమ్టమ్స్ అండ్ కోల్డ్ సిమ్టమ్స్ అనేవి వస్తాయి. గొంతు లోపల మనకి అనీజినెస్ అనేది ఉంటుంది, ఆటోమేటిక్గా మన బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది, మనం డీహైడ్రేషన్ అయిపోతున్నారు. కొన్ని సిచ్యువేషన్స్లో నేను చూసింది ఏంటంటే డీహైడ్రేషన్ అయిపోతున్నారు. కొందరికి లంగ్స్ లోపల న్యూమోనియా అనేది ఫామ్ అవుతుంది. ఓకే, యా, హలో లెజెండరీ మోషన్, రైట్. సో ఇక్కడ లంగ్స్ ఏమవుతున్నాయంటే లంగ్స్ లోపల అలోలి అనేది ఉంటుంది. ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి తెలుసు, లంగ్స్ లోపల చిన్నగా బెలూన్ లాగా ఉండే స్ట్రక్చర్స్ ఉంటాయి, అందులోపల. యా సుహాస్, యా, వెరీ నైస్, రైట్. ఈ లంగ్స్ లోపల ఏమవుతుంది అని అంటే
మ్యూకస్ అనేది ఫామ్ అవుతుంది. మ్యూకస్ ఫామ్ కావడం వల్ల జెలీలాగా ఉండే సబ్స్టెన్స్ ఫామ్ కావడం వల్ల వాళ్ళకి న్యూమోనియా వచ్చేసి దే అనేబుల్ టు టేక్ ద బ్రెత్. ఓకేనా. సో దానివల్ల కూడా చాలా వరకు ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. సో మరి వ్యాక్సినేషన్ గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ వచ్చింది, మనం ఏం చేయాలి? భయపడాలా? ఎందుకంటే మీడియా లోపల మొత్తం కూడా నెగిటివ్ పబ్లిసిటీ అనేది బాగా జరుగుతుంది. పొద్దున లేస్తే మీరు టీవీ9 పెట్టినా, ఏ న్యూస్ ఛానల్ పెట్టినా కూడా ఆక్సిజన్ లేదు, బెడ్స్ సరిపోవట్లేదు, జనాలు చచ్చిపోతున్నారు, తగలబెట్టడానికి ప్లేస్ లేదు, పార్కులలో తగలబెడుతున్నారు, మొత్తం కూడా నెగిటివ్గానే జరుగుతుంది. ఆ కరోనా మళ్ళీ మళ్ళీ ఒకే పర్సన్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, కరోనా వచ్చింది, క్వారంటైన్లో ఉన్నాడు, క్వారంటైన్లో ఉన్న తర్వాత మళ్ళీ వ్యాక్సినేషన్ తీసుకున్నాడు, క్యూర్ అయ్యాడు అని మనం అనుకోవడానికి లేదు. కరోనా వచ్చి నయమైన తర్వాత కూడా మళ్ళీ అటాక్ అవుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, సంవత్సరం కింద ఉన్నటువంటి కరోనా వైరస్ వేరు, ఇప్పుడున్న కరోనా వైరస్ వేరు. మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్పాలంటే, అప్పుడున్న కరోనా వైరస్ ఏంటి అంటే అది నార్మల్ రోబో చిట్టి. ఇది రోబో 3.0. ఇది అంటే ఒక వర్షన్లో ఉండే వైరస్ అనేది మాడిఫై అయ్యి ఇంకో వర్షన్కి వచ్చింది, ఆ వర్షన్ మాడిఫై అయ్యి ఇంకో వర్షన్లోకి వెళ్ళిపోతుంది, అప్డేట్ అవుతుంది. మన సెల్స్లో ఉండేదేంటి? డిఎన్ఏ. వాటి సెల్స్లో ఉండేదేంటి? ఆర్ఎన్ఏ అనేది ఇమీడియట్గా రెప్లికేట్ అవుతుంది, చేంజ్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది? ఇప్పుడు మీరు 1.0 వర్షన్కి సంబంధించిన వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ వ్యాక్సిన్ అనేది మీకు సర్టెన్ వైరస్కి మాత్రమే ప్రొటెక్షన్ ఇస్తుంది. అప్డేటెడ్ వర్షన్ వచ్చినప్పుడు ఆ అప్డేటెడ్ వర్షన్కి మీకు ప్రొటెక్షన్ అనేది ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు. ఎందుకు చెప్తున్నాను? ఇది భయపెట్టడం కాదు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 2 షాట్స్ ఆఫ్ వ్యాక్సిన్ మీరు తీసుకున్న తర్వాత ఇక నాకు అయిపోయింది, కరోనా లేదని కనుక మీరు మళ్ళీ బయటకు వెళ్తే, మళ్ళీ అప్డేటెడ్ వర్షన్ అంటే ఏదైతే రూపవిక్రియ అని చెప్తున్నారో, ఏదైతే మ్యుటేషన్ అని చెప్తున్నారో, ఈ మ్యుటేటెడ్ వైరస్ కనుక మళ్ళీ మీకు అటాక్ అయిందనుకోండి, అప్పుడు మళ్ళీ మీకు కరోనా వస్తుంది. కాబట్టి వ్యాక్సిన్ తీసుకుంటే మీరు ఈ హనుమంతునిలాగా చిరంజీవి అయినట్టు లెక్క కాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు మాస్క్ వేసుకోవాల్సిందే, మళ్ళీ మీరు బయటకు వెళ్ళినప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సిందే. బెస్ట్ వే ఏంటి? మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ ఒక బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, షాప్కి వెళ్ళారు, వర్క్ చూసుకున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత కనీసం అట్లీస్ట్ కాళ్ళు చేతులు మొహం కడుక్కున్న తర్వాత మాత్రమే ఇంట్లోపలికి రావాలి. లేదు అంటే వచ్చిన తర్వాత బాత్ చేసిన తర్వాతనే ఇంట్లోకి మనం అడుగు పెట్టాలి. ఇది మన ఇండియన్ ట్రెడిషనల్ కల్చర్, అవునా కాదు? ఇంట్లోకి వచ్చే కంటే ముందే మనం కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతనే పర్సన్ని మనం లోనికి రానిస్తాం ఇంట్లోకి. ఓకే, సో కాబట్టి ఇది మనం పాటించాల్సిందే. ఇంకోటి, ఒక పర్సన్కి నెగిటివ్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? సో పాజిటివ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించినాయి, ఇమీడియట్గా వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ కావాలా? ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాజిటివ్ వచ్చింది అనుకోండి, మీకు ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అంటే మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి మీరు భయపడి మీ చుట్టూన్న వాళ్ళని భయపెట్టి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒక బెడ్ని ఆక్యుపై చేయాల్సిన అవసరం అసలే లేదు. మరి ఏం చేయాలి అంటే, మనకి మంచి సజెషన్స్ ఇవ్వడానికి డాక్టర్స్ ఉన్నారు. సోషల్ మీడియా లోపల మనకి మంచి మంచి పోస్టులు వస్తున్నాయి. మనకు కావాల్సిందల్లా ఏంటి? ఫస్ట్ మనకి థ్రోట్ అండ్ నోస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి బెటర్ టు మెయింటైన్ ఏ కఫ్ సిరప్, సి విటమిన్ ట్యాబ్లెట్స్ కావచ్చు, పారాసిటమాల్, ఎందుకంటే మీకు రిపీటెడ్గా ఫీవర్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఒక పారాసిటమాల్ ఇలాంటివి ఉంటే చాలా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే, మీ బాడీ లోపల ఉండేటువంటి ఈ వైరస్ అనేది తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. 2 వ్యాక్సిన్ వేసుకున్నాక కరోనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? రైట్, 2 వ్యాక్సిన్స్ 2 టైమ్స్, యా, 2 సార్లు వ్యాక్సిన్ షాట్ వేసుకున్న తర్వాత కూడా కరోనా వస్తుంది పక్కా. ఓకేనా? దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఎందుకు వస్తుంది అని అంటే, మీరు వితౌట్ ఎనీ సెక్యూరిటీ బయటకు వెళ్తే వస్తుంది. ఇది ఎలా ఉంటుంది అని అంటే, చూడండి, హోలీ ఉంది, హోలీ టైం లోపల మన చుట్టూ ఉండే ఏరియా లోపల కలర్ అంతా స్ప్రెడ్ అయి ఉందనుకోండి గాలిలో, నా హోలీ అయిపోయింది, నేను స్నానం చేసేసానని చెప్పి నువ్వు మళ్ళీ బయటకు వెళ్తే ఆ కలర్ నీ పైన పడకుండా ఉంటుందా?
సో కరోనా వైరస్ అనేది మొత్తం స్ప్రెడ్ అయింది. నాట్ ఈవెన్ ఇన్ ఇండియా, నాట్ ఈవెన్ ఇన్ యూకే. ప్రతి కంట్రీలో స్ప్రెడ్ అయింది. అది స్ప్రెడ్ కానీ చిన్న చిన్న ఐలాండ్స్ మాత్రమే ఉన్నాయి, రైట్? ఇన్ వాట్ కండిషన్స్ కరోనా కెన్ సర్వైవ్? ఇన్ ఎనీ కండిషన్ కరోనా కెన్ సర్వైవ్ దిస్ టైమ్ బికాస్ ఇట్స్ ఏ మ్యూటేటెడ్ వర్షన్. మనం ఒకప్పుడు ఏమనుకున్నామని కేసీఆర్ గారు చెప్పారు, పారాసిటమాల్ వేసుకుంటే పోతుంది. లేదు అని అంటే ఈ ఎండకి ఇంత సమ్మర్ వేడికి అది ఆగిపోతుంది అని చెప్పేసి మనం అనుకున్నాం. ఓకే, అనుకున్నాం. కాకపోతే ఏమవుతుంది అని అంటే అది ఈ కండిషన్స్ని అడాప్ట్ చేసుకుంటుంది. నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే, వైరస్ అనేది అన్ని ప్లేసెస్లో ఒకే రకంగా ఉండట్లేదు. దట్ ఈస్ ద మేజర్ రీజన్. అమెరికాలో ఒక రకమైన స్ట్రెయిన్ ఉంది, స్పెయిన్లో ఇంకో రకమైన స్ట్రెయిన్ ఉంది, ఫ్రాన్స్లో ఇంకో రకమైన స్ట్రెయిన్ ఉంది, ఇండియాలో ఇంకో రకమైన స్ట్రెయిన్ ఉంది. ఇండియాలో ఉన్న స్ట్రెయిన్ అంటే 1 year బ్యాక్ ఉన్న స్ట్రెయిన్ ఇప్పుడు లేదు. అంటే దీనివల్ల ఏమవుతుంది అని అంటే అది రోగనిరోధక శక్తి మనం పెంచుకోవడం కాదు, అది పెంచుకుంటుంది. మనం ఏ మెడిసిన్ ఇచ్చినా కానీ, మనం ఎలాంటి ప్రాసెస్ని ఫాలో అయినా సరే అది డెవలప్ అవుతూ వస్తుంది. మరి దాన్ని మనం అడ్డుకోవాలంటే ఏం చేయాలి అంటే మనము ఐసోలేటెడ్గా ఉండడం అంతే. మరి వ్యాక్సిన్ ఇప్పుడు తీసుకోవాలన్నా వద్దా? వెరీ గుడ్, వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు వ్యాక్సిన్ తీసుకోవాలంటే ఇప్పుడు మీరు వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే ప్రస్తుతం ఏదైతే మీకు ఈ ప్రజెంట్ అప్డేటెడ్ వర్షన్ ఏదైతే ఉందో కరోనా వైరస్, ఆ కరోనా వైరస్ నుంచి మీకు ప్రొటెక్షన్ అనేది వస్తుంది. ప్రొటెక్షన్ వచ్చిన తర్వాత మీ దగ్గర బేసిక్ మెటబాలికల్ సిస్టమ్ అనేది రెడీ అయి ఉంది. ఇది ఎట్లా అంటే నేను ఒక విషయం చెప్తాను మీకు. మన బాడీని కంట్రీ అనుకోండి, ఈ వ్యాక్సిన్ని మన సెక్యూరిటీ అంటే మన ఆర్మీ అనుకోండి. బయట నుంచి వచ్చేటువంటి వైరస్ని మనం ఒక తీవ్రవాది అనుకుందాం, టెర్రరిస్ట్ అనుకుందాం. మీ దగ్గర అసలు పోలీసులే లేరు అనుకోండి, అసలు పోలీసులు లేరు, మీ దగ్గర ఆర్మీ లేదు, ఏది లేదు. అప్పుడు ఏమవుతుందండి? వచ్చిన వాడు ఈజీగా మన కంట్రీని స్మాష్ చేసి ఎక్కడ పడితే అక్కడ బాంబ్స్ పెట్టేసి బ్లాస్ట్ చేసేసి నాశనం చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రజెంట్ అందరి సిచ్యువేషన్ అదే. ఎవరి దగ్గర కూడా సెక్యూరిటీ లేదు. మనం ఇండియన్స్ కాబట్టి మన ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇంకా తట్టుకోగలుగుతున్నాం అంతే. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. మనము చేత్తోని కలుపుకొని అన్నం తింటాము, మనకి మట్టితోని రిలేషన్ ఎక్కువగా ఉంటుంది, డస్ట్తో రిలేషన్ ఎక్కువగా ఉంటుంది. మనం తినే పెరుగు కావచ్చు, మనం వాడే మట్టి పాత్రలు కావచ్చు, మనము ఈ పోషమ్మ కానీ ఇవి కానీ మనం చేసేటువంటి కార్యక్రమాలు, మన పండగలు కావచ్చు, వీటి వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉందండి, అంతే. కాబట్టి వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ మీరు ఫస్ట్ డోస్ తీసుకున్నారనుకోండి, సెకండ్ డోస్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు ఒక సెక్యూరిటీ సిస్టమ్ అనేది వస్తుంది. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. నా ఉద్దేశం ఏంటంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ వచ్చాడు అనుకోండి, కనీసం అక్కడ పోలీస్ కూడా లేడు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లేదు, అప్పుడు ఏమవుతుంది? ప్రాబ్లమే కదా. సో వ్యాక్సిన్ తీసుకోవడం ఒక చిన్న సెక్యూరిటీని క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఫ్యూచర్లో కనుక మీరు ఆ వైరస్కి కనుక ఎఫెక్ట్ అయితే, ఏదైతే వైరస్ అనేది మ్యూటేట్ అవుతుందో మీ బాడీలో ఉండేటువంటి ఈ రోగనిరోధక శక్తి కూడా మ్యూటేట్ అవుతుందండి, అలవాటు పడుతుంది దానికి. ఫస్ట్ జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ లోపల మీకు యాంటీబాడీస్ అనేవి తయారవుతాయి. అండ్ మీకు చెప్పాలనుకున్న ఉద్దేశం ఒకటే, ఏంటిది అని అంటే మీకు చెప్పాలనుకున్న మాట ఒకటే ఏంటంటే, వైరస్ అనేది చాలా చిన్నది. అది ఇట్స్ జస్ట్ లైక్ డెడ్ పార్టికల్. ఒక దుమ్ము అనేది ఎట్లా ఉంటుందో బయట, సో అది కూడా అలాగే ఉంటుంది. మన బాడీలోకి రాగానే అది యాక్టివ్ అవుతుంది. ఓకేనా? సో మీరు అది అర్థం చేసుకోవాలి. ఆ వైరస్తో కంపేర్ చేస్తే హ్యూమన్ బీయింగ్ అనేవాడు చాలా గొప్పవాడు, చాలా గ్రేట్. ఎందుకనంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనము అప్డేట్ అయ్యి వస్తున్నాం. అప్పటి నుంచి మనం బ్రతికే ఉన్నాం. ఒకవేళ కనుక మనం చాలా వీక్ అయ్యి ఉంటే ఇప్పటికెప్పుడో చనిపోయే వాళ్ళం. మనకి స్పానిష్ ఫ్లూ అవన్నీ వచ్చినాయి. యా రాజేష్ బ్రో, హాయ్, రైట్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద లైవ్. రైట్, వెరీ గుడ్. వీళ్ళందరూ భయానికి చనిపోతున్నారు, భయపడుతున్నారు మేజర్గా. వ్యాక్సిన్ తీసుకున్నాక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు. రైట్, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. నేను రెండింటి గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ సాయి కుమార్ చెప్పినటువంటి దాని గురించి నేను ఫస్ట్ డిస్కస్ చేయబోతున్నాను. ఏంటంటే మనిషి భయపడి చచ్చిపోతున్నాడు. మీకు 2 విషయాలు చెప్తాను నేను. మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో, హాయ్ అక్షయ, గుడ్ ఈవినింగ్. మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో, మన బ్రెయిన్ అనేది స్ట్రెస్ ఉండదో, అప్పుడు మన WBC అంటారు, రైట్ శరణ్య, హాయ్. సో WBC లెవెల్స్ అనేవి పెరుగుతాయి.
పెరగడం అంటే ఏంటి, మనకి కావాల్సిన రేంజ్లో ఉంటాయి, అప్పుడు మనకి సెక్యూరిటీ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి వైరస్ వచ్చి మనము రైట్, హాయ్ అక్షయ, రైట్. సో మనకు వైరస్ వచ్చిన తర్వాత మనం ప్యానిక్ గురవుతాం, మనం భయపడతాం. ఎప్పుడైతే భయపడడం అనేది అవుతుందో అప్పుడు మన భయమే మన బాడీలో ఉండేటువంటి డబ్ల్యూబీసీని తగ్గిస్తుంది. అంటే మనకి మనంగా మన సెక్యూరిటీని మనం తగ్గించుకున్నట్టే. ఇప్పుడు మీరు ఎవరినన్నా చూడండి, కరోనాతో చనిపోయిన వాళ్ళని, వాళ్ళు భయపడి చుట్టూ ఉండే హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ని చూసి బీపీ పెరిగి షుగర్ లెవెల్స్ అనేవి మొత్తము అబ్నార్మల్ అయిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు తప్ప నార్మల్గా ఉన్న వాళ్ళు, హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చనిపోయిన దాఖలాలు లేవు. అది కూడా వెరీ వెరీ రేర్ కేసెస్. ఇప్పుడు ఏవైతే మనకి వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ ఎప్పటికప్పుడు మనకు అప్డేటెడ్ వర్షన్స్ ఇస్తున్నారో దే ఆర్ వెరీ వెరీ రేర్ కేసెస్ అమ్మ, చాలా వెరీ రేర్ కేసెస్. ఇది చూసి మనం భయపడుతున్నాం. ఏ ప్రాబ్లం లేనోడికి ఒక మనం ప్రాబ్లమ్ని క్రియేట్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా వాడు మానసికంగా డిస్టర్బ్ అవుతాడు. వన్స్ మానసికంగా డిస్టర్బ్ అయ్యాడంటే వాడి మీద ఏ మందు పనిచేయదు. ఓకే, సో ఇలా చాలా థియరీస్ ఉన్నాయి. ఒక చిన్న షార్ట్ స్టోరీ చెప్తాను నేను మీకు. ఒక రైతు ఉన్నాడు, నైట్ టైం లోపల పొలానికి నీళ్ళు పెట్టడానికి వెళ్ళిన తర్వాత ఏమైపోయిందంటే సడన్గా అతని కాళ్ళపైన ఏదో తెల్లగా ఉండే అది పడ్డదనమాట. అంటే పాములాగా ఇంత లావుగా ఉండేది, ఈ సైజులో ఉండేది పడ్డదనమాట. పడితే ఒక్కటేసారి అతను బెదిరిపోయి అరే ఇదేంటి అని చెప్పేసి పక్కకు కాలుతో నూకేసి వెళ్ళిపోయిండు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినాక వాళ్ళకి చెప్పిండు ఏం జరిగింది, ఎందుకు భయపడుతున్నావు అని ఇంట్లో వాళ్ళు అడిగితే, నేను నీళ్లు పెట్టి మన ఇంటికి వచ్చే టైం లోపల నా కాళ్ళపైన తెల్లగా ఏదో పడింది అని అంటే వాళ్ళు అన్నారనమాట, మేబీ పాము కావచ్చు, మరి ఏది ఎక్కడ ఏంటి అని చెప్పి చూస్తే అక్కడ చిన్నగా గుచ్చుకోపోయినటువంటి, అంటే సూదితో గుచ్చుకోపోయినటువంటి ఏరియాస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే అతను పడిపోయిండు అనమాట. సో అతనికి మనసు లోపల ఏం స్టార్ట్ అయింది అని అంటే, అయ్యో నాకు పాము కుట్టిందేమో అని ఒక భయం స్టార్ట్ అయ్యి తెల్లారి వరకు చచ్చిపోయిండు ఆయన. మరి నిజంగా పాము కుట్టి చచ్చిపోయిందా, అసలు ఏం సంగతి, మరి ఇతను పడ్డాడు పాము కుట్టినట్టు ఎలాంటి మార్కింగ్స్ లేవని చెప్పేసి పొలం దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమైపోయిందంటే, ఇతను నడుముకుండేటువంటి వెండిది ఉంటుంది కదా మొలతాడు, వెండి మొలతాడు, ఆయన రైతు కాబట్టి చాలా లావుగా ఉండే వెండి మొలతాడు వేసుకున్నాడు. ఆయన నీళ్లు పెట్టి వచ్చేటప్పుడు ఆ వెండి మొలతాడు అనేది అరిగిపోయి అతని కాళ్ళపైన పడింది అంతే. అంటే ఆ మొలతాడు, వెండి మొలతాడుని చూసి ఆయన పాము అనుకుని భయపడ్డాడు. సో భయం వల్ల అతను చచ్చిపోయాడు. ఇక్కడ జరిగేది కూడా కాదు. ఇది కరోనా రాగానే ఏం చేస్తున్నారు, డాక్టర్లు భయపెడుతున్నారు. డాక్టర్లు భయపెట్టి ఆక్సిజన్ మాస్క్ పెట్టగానే నాకేదో జరుగుతుంది, సంథింగ్ ఏదో అయిపోతుంది, నేను ఏదో అయిపోతున్నా అని చెప్పేసి ఒక ఫీలింగ్ అనేది వాడిని టోటల్గా చంపేస్తుంది. ఓకేనా, సో మీరు ధైర్యంగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ టైం అటాక్ అవుతుందండి అక్షయ, బెజ్జారపు అక్షయ, రైట్. సెకండ్ టైం ఖచ్చితంగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఏమంటున్నాను, 100% అయ్యే ఛాన్సెస్ లేవు, బట్ దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఎందుకు, మనము కేర్లెస్గా ఉంటే ఖచ్చితంగా అవుతుంది, రైట్. సో వ్యాక్సిన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఐ విల్ టెల్ యూ ద క్వశ్చన్. సార్, డిడ్ వ్యాక్సిన్ వర్క్స్, హౌ మెనీ డేస్, రైట్. సో వ్యాక్సిన్ అనేది ఇన్ని రోజులు పనిచేస్తుంది అనేది ఉండదమ్మా. వ్యాక్సిన్ అనేది మన బాడీలోకి వస్తుంది. అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి, ఒక మైక్రో ఆర్గానిజంని వీక్ చేస్తారు, వీక్గా చేసి మన బాడీలోకి పంపిస్తారు. ఈ పంపించడం వల్ల ఏమవుతుందనంటే, ఈ వీక్ మైక్రో ఆర్గానిజంని చూడగానే డబ్ల్యూబీసీ అటాక్ చేసేసి దాని లోపల యాంటీబాడీని క్రియేట్ చేస్తుంది. యాంటీబాడీ అనేది మళ్ళీ యాక్టివ్ వైరస్ వచ్చినా కూడా మన బాడీని తట్టుకునేలాగా చేస్తుంది. దిస్ ఈజ్ ద యాక్చువల్ మెకానిజం. సో మన బాడీలోకి వెళ్ళిన తర్వాత దాదాపు మనము ఒక 15 days లోపల ఖచ్చితంగా మన బాడీ అనేది అన్నిటికీ రియాక్ట్ అయిపోతుంది. ప్రతిదానికి కూడా వైరస్ వచ్చినా కూడా అటాక్ అంటే లోపల ఉండేటువంటి వైరస్ని తట్టుకునేలాగా అది సెట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో వ్యాక్సిన్ వర్క్స్ ఇన్ దిస్ వే. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్? పెయిన్ కిల్లర్స్ తీసుకోవద్దండి. నేను డాక్టర్ని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఈ విషయాన్ని చెప్పడానికి నేను ఒక డాక్టర్ని అప్రోచ్ అయ్యానండి. సో వన్ ఆఫ్ మై కొలీగ్ హ్యాస్ అప్రోచ్డ్ ద ఎయిమ్స్ లోపల ఉండేటువంటి వన్ ఆఫ్ ద డాక్టర్ని అప్రోచ్ కావడం జరిగింది. ఆయన కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది. సో అందులోపల వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇది, పెయిన్ కిల్లర్ వేసుకోవచ్చు. దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది పెయిన్ కిల్లర్స్ వేసుకోవద్దు. పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం మంచిది కాదు. ఏదైతే మనము వాడుతున్నామో ఇప్పుడు జిరోడాల్-P అని ఉంది ఒకటి పెయిన్ కిల్లర్, అది వేసుకోకూడదు. మరి ఏం చేయాలి, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత బాడీ పెయిన్స్ వస్తాయి కదా,
బాడీ అంతా కొంచెము ఏది టైర్డ్గా ఉంటుంది కదా, మరి అలాంటప్పుడు వేసుకోవచ్చా అంటే వేసుకోవద్దు. ఏదైతే మీకు అసక్లోఫినాక్ ఇస్తున్నారో, డైక్లోఫినాక్ ఇస్తున్నారో అది మంచిది కాదు, అది ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఒకవేళ మీకు కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నట్టుంటే పారాసిటమాల్ వాడచ్చు. ఇది నేను చెప్పేది కాదు, ఎయిమ్స్ డాక్టర్ చెప్పిన విషయము. మన తెలుగువాడు, మన లోకల్ పర్సన్ ఎయిమ్స్లో ఉన్నారు. వన్ ఆఫ్ ద పర్సన్, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్. రీసెంట్గా ఎస్టర్డే అతనితో మాట్లాడడం జరిగింది, అందుకోసం నేను ఈరోజు లైవ్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. సో ఆయన చెప్పింది ఏంటి, ఎన్ని దశలలో రూపాంతరం చెందుతుంది నేను చెప్తాను. నేను ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత దానికి వస్తాను. సో ఏమవుతుందంటే, పెయిన్ కిల్లర్ అనేది తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. పెయిన్ కిల్లర్ తీసుకోకూడదు. మీకు ఒకవేళ బాడీ పెయిన్స్ అనిపిస్తే పారాసిటమాల్ వేసుకోవాలి. పారాసిటమాల్ అంటే తెలుసు కదా, ఫీవర్కి పనిచేసేటువంటి ట్యాబ్లెట్. పారాసిటమాల్ లోపల మైల్డ్ క్వాంటిటీస్ లోపల మన బాడీలో ఉండే పెయిన్స్ని తగ్గించేటువంటి క్యారెక్టర్ ఉంటుంది. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకుంటాము, క్రోసిన్ ట్యాబ్లెట్ వేసుకున్నాము అంటే అది ఓన్లీ ఫీవర్కే పనిచేస్తుంది. అలా కాదండి. క్రోసిన్ అండ్ ఇందులోపల కూడా ఏమవుతుంది అని అంటే పెయిన్ని తగ్గించేటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి, కాకపోతే మైల్డ్ క్వాంటిటీస్లో ఉంటాయి. సో మీకు మైల్డ్ పెయిన్స్ ఉన్నట్టయితే దెన్ బెటర్ యూ గో టు వాట్ ఈస్ దట్ క్రోసిన్ ట్యాబ్లెట్ ఆర్ అదర్వైజ్ పారాసిటమాల్ వేసుకోవచ్చు. ఇంకో కేసు ఉంది ఇక్కడ. సెకండ్ కేసు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మదర్ ఈస్ క్యూర్డ్ ఫ్రమ్ ది కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత క్యూర్ అయ్యారు. క్యూర్ అయిన తర్వాత వాళ్ళు వ్యాక్సిన్ వేసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఆమెకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అంటే ఎక్కువగా వర్క్ చేస్తే పెయిన్స్ వస్తాయి. అప్పుడు ఏం చేయాలి అంటే, ఎవరికైతే ఆల్రెడీ ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారో అవి డాక్టర్స్ సజెస్ట్ చేసినవి, రెగ్యులర్గా మన మోకాళ్ళ నొప్పులకు వీటికి వేసుకునేటువంటి మెడిసిన్స్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ మెడిసిన్స్ని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి, ఇది నేను వ్యాక్సిన్ తీసుకున్నాను, ఈ మెడిసిన్ వాడొచ్చా లేదా అని చెప్పేసి మీరు కన్సల్ట్ చేసి వేసుకోవాలి. ఈ విషయంలో మాత్రం మీరు జాగ్రత్త పాటిస్తే పెయిన్ కిల్లర్స్ మీరు వాడొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ రైట్ నౌ. కరోనా ఎన్ని దశల్లో రూపాంతరం చెందుతుంది అని అంటే అది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా ఉంది. వేరెవర్ యూ గో ఐ విల్ ఫాలో అన్నట్టు ఇండియాలో ఒక రకంగా ఉంది, యూకేలో ఒక రకంగా ఉన్నది. ఇండియా లోపలనే ఇప్పుడు మళ్ళీ కొత్త మ్యూటేషన్ అనేది వచ్చింది. కాబట్టి అది ఎన్ని రూపాంతరాలు చెందింది అనేది ఈవెన్ సైంటిస్టులకే ఫైండ్ అవుట్ చేయడం కష్టంగా ఉందండి. సో రెగ్యులర్గా వాడేవాళ్ళు, సో ఎవరైతే రెగ్యులర్గా వాడేవాళ్ళు ఉన్నారో, రెగ్యులర్ పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ కావాలి. కన్సల్ట్ అయితేనే వాళ్ళు దానికి సంబంధించిన మోటివేషన్ని, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ని తీసుకోగలుగుతారు. ఎందుకంటే మన ఇష్టం వచ్చినప్పుడు మనం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాం, మెడికల్ షాప్కి వెళ్ళి డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తారు. అసెక్లోఫినాక్, డెక్లోఫినాక్ వేస్తారు, అది మంచిది కాదు, తీసుకోకూడదని చెప్పి చెప్పారు. గైడ్ లైన్స్ ఉన్నాయి, మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి. పెయిన్ కిల్లర్స్ మాత్రం వాడకూడదు. యూ షుడ్ రిమెంబర్ దిస్. సో వై ద గవర్నమెంట్ నాట్ గివింగ్ వ్యాక్సిన్ టు బిలో 18 ఫర్ ఎవరీ డిసీజ్ ఫస్ట్లీ, అండ్ దే విల్ గివ్ వ్యాక్సిన్ టు ద చిల్డ్రన్, బట్ దిస్ టైమ్ వై దే ఆర్ డూయింగ్ లైక్ దిస్? వెరీ గుడ్ క్వశ్చన్. గవర్నమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అందరికీ అంటే, ఫస్ట్ మన దగ్గర వ్యాక్సిన్ కొరత ఉంది. మనం ఏం చేసినామంటే ఫస్ట్ వ్యాక్సిన్ని అదర్ కంట్రీస్కి ఇచ్చినాం. ఓకేనా, ఇప్పుడు అమెరికా కానీ రష్యా కానీ. ఇప్పుడు నేను మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. రీసెంట్గా సౌదీ అరేబియా ఏం చేసింది, మేము ఆక్సిజన్ సిలిండర్స్ మీకు పంపిస్తాము అని అన్నది. అమెరికా ఏం చేసింది, రెమ్డెసివిర్కి సంబంధించిన ఫార్ములాని మేము ఇస్తున్నాము అని అన్నది. రష్యా సపోర్ట్ చేసింది. ఆస్ట్రేలియా సపోర్ట్ ఎందుకు చేసిందండి? వాళ్ళకి ఏమైనా ఎక్కిలు పట్టినాయా? ఆ కంట్రీకి ఏం పని లేదా? అంటే మనము మన దగ్గర ఉన్న వ్యాక్సిన్ని వాళ్ళ కంట్రీకి ఇచ్చినాము. వాళ్ళ కంట్రీ పాపులేషన్ చాలా తక్కువ, వాళ్ళు యూజ్ చేసుకున్నారు. మనం ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మన దగ్గర క్వాంటిటీ తగ్గిపోయింది. ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఇది అందరూ చెప్పేది. ఇంకొక రీజన్ చెప్పాలంటే, ద సెకండ్ రీజన్ ఈస్ మోస్ట్ ఆఫ్ ది వ్యాక్సిన్స్ హ్యావ్ గాట్ స్పాయిల్డ్, యూజ్లెస్లీ అండ్ కేర్లెస్లీ యూజ్డ్. అంటే ఇప్పుడు ఒక వయల్ ఉందనుకోండి, ఇంజెక్షన్ ఇచ్చేదాన్ని వయల్ అంటారు. ఆ వయల్ ఇచ్చిన తర్వాత ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నెంబర్, బట్ ఒక 11 to 15 మెంబర్స్కి ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే ఆ వయల్ అనేది వేస్ట్ అయిపోతుంది.
సో ఏం జరిగింది, ఇనిషియల్ స్టేజెస్ లోపల పబ్లిసిటీ జరగలేదు, లోకల్ గవర్నమెంట్స్ లోకల్ అథారిటీస్ పబ్లిసిటీ చేయలేదు. ఇప్పుడు పోలియో ఉందనుకోండి, ఒక 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి పోలియో ఆదివారం అంటారు, టీవీలలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, ఖచ్చితంగా దాని గురించి పబ్లిసిటీ ఉంటుంది, ఆశా వర్కర్స్ వస్తారు, అన్నిటి గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. కరోనా వ్యాక్సిన్ గురించి ఎవరు ఇచ్చారు ఇన్ఫర్మేషన్? ఇప్పుడు మన లొకాలిటీలో కనుక చూసుకుంటే చెత్తని కలెక్ట్ చేయడానికి చెత్త బండి వస్తుంది. ఇట్స్ అ వెరీ గుడ్ పబ్లిసిటీ సోర్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్. దాన్ని మనం యూటిలైజ్ చేసుకున్నామా? చేసుకోలేదు. దానివల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి 45 సంవత్సరాలు ఎబో ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వడమే కష్టం. అండ్ ఆ భారతదేశం మొత్తం మీదకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రము ఇంకెక్కువ వైరల్స్ని వేస్ట్ చేసింది. అంటే యూజ్ చేయడము, జనాలు లేకపోవడం వల్ల పడేయడం. దిస్ ఈజ్ టోటలీ బికాస్ ఆఫ్ కేర్లెస్ యూటిలైజేషన్ ఆఫ్ ద వ్యాక్సిన్. ఓకేనా? ఇందులోపల మూడో రీజన్ ఏంటి అంటే మన తప్పు కూడా ఉంది. మనం చదువుకున్న వాళ్ళము, మనకు వ్యాక్సిన్ గురించి తెలుసు, మన తల్లిదండ్రుల్ని మనం తీసుకెళ్ళి వ్యాక్సినేషన్ ఇప్పించలేకపోయినాము, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మనం వ్యాక్సినేషన్ గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయలేకపోయినాము. యాజ్ ఎ సిటిజన్ ఇది మన తప్పు కూడా ఉంది. సో వన్ ఆఫ్ ది సిటిజన్గా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను ఈ లైవ్ చేయడానికి నేను ఒక ఇనిషియేషన్ తీసుకున్నానండి. సో వై గవర్నమెంట్ ఇస్ రైట్. సో చికెన్ పాక్స్ యాంటీబాడీస్ స్టే ఇన్ అవర్ బాడీ ఫర్ ఎవర్, బట్ వై దిస్ ఇన్ దిస్ కేస్ రైట్. సో చికెన్ పాక్స్ అనేది వచ్చిన తర్వాత అది మైల్డ్గా ఉన్నప్పుడే మనం దానికి వ్యాక్సినేషన్ ఇచ్చినాము, అది అంతరించిపోయింది. అది కూడా ఏదో ఒక 15 రోజులలోనూ 20 రోజులలో జరిగింది కాదు. ఇట్ హస్ టేకెన్ లాట్ ఆఫ్ ఇయర్స్. చాలా సంవత్సరాలు పట్టింది దాన్ని ఎరాడికేట్ చేయాలంటే. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక వైరస్ అటాక్ జరిగింది అని అంటే ఇమీడియట్గా దాన్ని ఎరాడికేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. పర్ఫెక్ట్ వ్యాక్సిన్ని క్రియేట్ చేయడానికి 10 సంవత్సరాలు పడుతుంది. ఒక వ్యాక్సిన్ని క్రియేట్ చేయడానికి 10 సంవత్సరాల కాలం పడుతుంది. 4 స్టేజ్లు ఉంటాయి. ఇప్పుడు అన్నీ 3 స్టేజ్లే దాటినాయి, 3 స్టేజెసే దాటినాయి. 4th స్టేజ్ అనేది ఇంకా కాలేదు. 4th స్టేజ్ అంటే దాదాపు కొన్ని లక్షల మంది పైన ఇంప్లిమెంటేషన్ చేయాలి. 4th స్టేజ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళపైన వ్యాక్సినేషన్ ఇచ్చేసి వీటి నుంచి ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి, ఇవన్నిటి గురించి తెలుసుకోవాలి కదా. సో వ్యాక్సినేషన్ క్రియేట్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ ఏం కాదండి, చాలా కష్టమైన టాస్క్. అండ్ ఇది ఏది మన బేకరీలో తయారు చేసే కేక్ ఏం కాదు, మీరు అడగగానే ఇవ్వడానికి లేకపోతే వద్దు అనగానే మాడిఫై చేయడానికి. వ్యాక్సినేషన్ ఈజ్ అ వెరీ వెరీ క్రిటికల్ థింగ్ దట్ ఎవర్ యూ కెన్ మేక్. ఎందుకనంటే నువ్వు దాన్ని కళ్ళతో చూడలేవు, చేత్తోని పట్టుకోలేవు. అలాంటి దాన్ని టోటల్గా కెమికల్స్తోని, ఆర్ఎన్ఏ మ్యూటేషన్స్తోని, ఇంకా జెనెటికల్ రికాంబినేషన్స్తోని చేయాల్సి ఉంటుంది. చాలా వరకు ఈ టర్మినాలజీ నార్మల్ పీపుల్కి తెలియదు. రికాంబినేషన్ అంటే ఏంటి, మ్యూటేషన్స్ అంటే ఏంటి, ఇది చాలామందికి తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే మనం అవేర్నెస్ని క్రియేట్ చేసుకోలేదు. సో దానివల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయండి. సో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, కరోనా అనేది ఇప్పుడు ఇంత పాండమిక్, ఇంత డేంజరస్గా, డిజాస్ట్రస్గా ఉంది కదా, ఇదంతా కూడా మళ్ళీ నార్మలైజ్ అయిపోయి మన సాత్విక్ అడిగినట్టు ఇది చికెన్ పాక్స్ లాగా నార్మల్ అయిపోవడానికి కొన్ని రోజులు పడుతుంది. ఎందుకంటే ఇది చికెన్ పాక్స్ కానీ స్వైన్ ఫ్లూ కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న కాంపిటేటర్స్ అన్నమాట. ఇవి నార్మల్ వ్యాక్సిన్స్తోని క్యూర్ అయిపోయినాయి. ఇది అట్లా కాదు, ఇది బాహుబలి రేంజ్. ఇది కరోనా అనేది బాహుబలి రేంజ్. ఖచ్చితంగా 400 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి పాండమిక్ వస్తుంది, పక్కా వస్తుంది. మళ్ళీ న్యూట్రలైజ్ చేస్తుంది. నేచర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వే టు న్యూట్రలైజ్ ఆల్ ద పాపులేషన్. ఓకే, జస్ట్ లైక్ థానోస్ ఇన్ మార్వెల్ ఎండ్ గేమ్లో మీరు థానోస్ని చూశారు కదా, అలా ఉంటుంది. మళ్ళీ అంతా న్యూట్రలైజ్ చేసి వెళ్ళిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బాడీ వెన్ ఎ పర్సన్ డైస్ బై టేకింగ్ ఎ వ్యాక్సిన్. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఆల్ డెత్ అనేది ఉండదు. ఒకవేళ కనుక వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండి భయపడి లేకపోతే ఇంకేదైనా ఇన్నర్ బీపీ పెరిగి చనిపోతే తప్ప కానీ, సరే ఒక పర్సన్ వ్యాక్సిన్ తీసుకున్నాడు, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అనుకోకుండా డెత్ అయిందనుకోండి, వాడి బాడీ లోపల ఆల్రెడీ కరోనా వైరస్ అనేది ఉంది. ఆ కరోనా వైరస్ అనేది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి డెఫినెట్లీ. ఎవరికి ఎక్కువగా అంటే దానికి దగ్గరగా ఉండేటువంటి డాక్టర్స్కి ఎక్కువగా, వర్కర్స్ ఉంటారు కదా, ఆ వర్కర్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం రీసెంట్గా చూసినాము, క్రిమేషన్ చేసినారు. ఎవరైతే మన చాలామంది అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకొని క్రిమేషన్ చేశారు కదా, క్రిమేషన్ చేసిన వాళ్ళకి చాలామందికి వచ్చినాయండి. కాబట్టి డెడ్ బాడీస్ నుంచి కూడా
బయటకు వస్తుంది. అందుకే ఇండియన్ కల్చర్లో ఏం చేస్తారంటే బర్న్ చేస్తారు, శవాన్ని చనిపోయిన తర్వాత బర్న్ చేస్తారు. అంటే అందులోపల ఎనీ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎనీ అదర్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, దాని లక్షణాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి, వైరస్ కూడా మొత్తానికి బర్న్ అయిపోతుంది. రైట్. సో ఐ థింక్ సో మెనీ పీపుల్ గట్ బోర్డ్ బికాస్ దే ఆర్ లీవింగ్ అవుట్ ఆఫ్ దిస్ లైవ్. బట్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ షేర్ దిస్ లైవ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే ఐ వుడ్ లైక్ టు గివ్ సమ్ మోర్ ఇంపార్టెంట్ సజెషన్స్. మనకి 2 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. కోవాక్సిన్ ఉంది, కోవిషీల్డ్ ఉంది. ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి మనం చూద్దాం. సరే, నేను ఒక స్పెషల్ కేసు గురించి డిస్కస్ చేయదలుచుకున్నాను ఇక్కడ. ఇమాజిన్ 1 పర్సన్ గాట్ పాజిటివ్, కరోనా వైరస్ అనేది వచ్చింది, కరోనాతోని అటాక్ అయింది. ఓకేనా, కరోనా వైరస్ అనేది అటాక్ అయిందండి. అతను ఏం చేశాడంటే ఇంటెలిజెంట్గా ఇంటి దగ్గరనే ఉంటూ మెడిసిన్ అనేది వాడుతూ ఒక డాక్టర్ గైడ్లైన్స్ లోపల క్వారంటైన్లో ఉండి, క్వారంటైన్ అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోయాడు. యాక్చువల్గా వ్యాక్సిన్ అనేది కరోనా రాని వాళ్ళకి ఇస్తారు కదా, మరి కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలన్నా వద్దా? ఇది చాలామందికి తెలియదు. షల్ ఐ డిస్కస్ అబౌట్ దిస్? ఎనీబడి హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ డౌట్? బిలో 18 ఇయర్స్ వాళ్ళకి, లేకపోతే 40 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ మనం ఇవ్వట్లే. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, కరోనా వచ్చి క్యూర్ అయింది చాలామందికి. వాళ్ళ పరిస్థితి ఏంది? చాలామందికి ఈ విషయం తెలియదు. కొందరు అంటున్నారు 1 మంత్ ఆగాలి అంటున్నారు, కొందరు అంటున్నారు లేదు 14 days ఆగితే సరిపోతుంది అని కొందరు అంటున్నారు. మరి ఏం చేయాలి? యా, సంగీత, రైట్. సో దీని గురించి కూడా డిస్కషన్ జరిగిందండి. సో కోవాక్సిన్కి ఒక రకంగా ఉంది, కోవిషీల్డ్కి ఇంకో రకంగా ఉంది. యాక్చువల్గా మనకి ఇచ్చేది కోవిషీల్డ్. ఇప్పుడు మీకు కరోనా వైరస్ ఫర్ ఎగ్జాంపుల్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు వ్యాక్సిన్ ఇస్తున్నారు కదా. కరోనా అటాక్ అయింది, ఇంట్లోనే ఉన్నారు, మెడిసిన్ వాడారు, నార్మల్ అయిపోయింది. నార్మల్ అయిపోయిన తర్వాత అంటే డిసీజ్ వచ్చినప్పటి నుంచి 14 days క్వారంటైన్లో ఉంటాడు. క్వారంటైన్లో ఉన్న తర్వాత మళ్ళీ 14 days వరకు ఉండాలి. ఇన్ ద కేస్ ఆఫ్ కోవిషీల్డ్ అనే ఒక వ్యాక్సిన్కి సంబంధించి క్వారంటైన్ 14 రోజులు అయిన తర్వాత, ఆ 14 రోజుల తర్వాత క్యూర్ అయితే మళ్ళీ క్యూర్ అయినప్పటి నుంచి మళ్ళీ 2 వారాలు వెయిట్ చేయాలి. 2 వారాల తర్వాత తీసుకోవాలి వ్యాక్సిన్. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ వి గాట్. అంటే మరి బిలో తీసుకుంటే ఏమవుతుంది అనేది మనకు తెలియదు. బట్ ప్రాసెస్ అనేది ఈ డాక్టర్స్కి అక్కడి నుంచి వచ్చినటువంటి మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి గైడ్లైన్స్ అనేవి ఇట్లా ఉన్నాయి, ఇట్లా ఇవ్వాలి కోవిషీల్డ్ అనేది. ఒకవేళ కోవాక్సిన్ అయితే మాత్రం ఖచ్చితంగా 3 నెలలు ఆగాలి. 3 months వాళ్ళు ఎలాంటి వ్యాక్సిన్ కూడా తీసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, కరాఖండిగా చెప్తున్నారు. మేబీ ఇంకా ఫర్దర్గా ఇంకేం గైడ్లైన్స్ వస్తాయనేది మనం వెయిట్ చేస్తూ ఉండాలి, వెయిట్ చేసి చూడాలి. సో వ్యాక్సినేషన్ స్టార్టెడ్ విత్ కోవాక్సిన్ బట్ నౌ కోవిషీల్డ్ ఈస్ గివెన్. సో అకార్డింగ్ టు మై లిటిల్ నాలెడ్జ్, నాకు తెలిసినంత వరకు కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు కోవాక్సినే తీసుకోవాలి, కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు కోవిషీల్డే తీసుకోవాలి. ఎందుకంటే వాటి కైండ్ లోపల, వ్యాక్సినేషన్ కైండ్ లోపల కూడా అవి డిఫరెంట్ వేరియేషన్స్ కదా. మెడిసిన్స్ మనము ఫస్ట్ ఒక రకమైన వ్యాక్సిన్ షాట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వేరే వ్యాక్సిన్ షాట్ తీసుకుంటే అది ఎలా పనిచేస్తుంది? సో అవుట్ ఆఫ్ లాజిక్. సో ఫస్ట్ డోస్ మనం కోవాక్సిన్ తీసుకుంటే సెకండ్ డోస్ కూడా కోవాక్సినే తీసుకోవాలి. అంటే నాకు తెలిసినంత వరకు అంతే. ఎందుకంటే మీరు కావాలంటే మీరు వ్యాక్సినేషన్ సెంటర్స్లోకి వెళ్ళినప్పుడు మీరు అడగండి డాక్టర్స్ని, కోవాక్సిన్ అంటే కోవాక్సినే ఇస్తారు, కోవిషీల్డ్ అంటే కోవిషీల్డే ఇస్తారు. మీకు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా మీకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లోపల మీకు పర్ఫెక్ట్గా ఎంట్రీ అయి ఉంటుంది, మీరు కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు పలానా రోజు, మళ్ళీ నెక్స్ట్ ఈ డోస్ ఇన్ని రోజులకు తీసుకోవాలని చెప్పేసి మెన్షనింగ్ అనేది ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్, రైట్? ఎనీ మోర్ క్వైరీస్, ఎనీ మోర్ డౌట్స్ రిగార్డింగ్ దిస్? ఎనీ డౌట్స్? రైట్, ఓకే. సో మరి వన్ మోర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏదైతే మనం రెగ్యులర్గా చూస్తున్నామో, హాస్పిటల్ బెడ్స్ లేవు, ఆక్సిజన్ అనేది లేదు, ఏం చేయాలి? ప్రస్తుతానికి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోయింది చాలా స్టేట్స్ లోపల.
మరి మనం ఏం చేయాలి అని అంటే మనము హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం అనేది చాలా తక్కువనే ఉంది. మరి వెరీ వెరీ సీరియస్ అండ్ సివియర్ కండిషన్స్ లోపల మనకి హాస్పిటలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. ఏంటంటే అక్కడికి వెళ్తే మనకి ఏం చేస్తున్నారు, ఒక ఆక్సిమీటర్ పెడుతున్నారు. అంటే మన కరోనా వైరస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బిలో 90 అనేది పడిపోతున్నాయి. ఎబో 90 ఉండాలి. ఎబో 90 ఉండాలంటే ఏం చేయాలి? రీసెంట్గా మనకి మన డాక్టర్స్ చెప్తున్నారు ఏంటి అంటే మనం పడుకునే విధానం అనేది మార్చాలి. ఏం చేయాలి? మనం పడుకునేటువంటి ఏదైతే ప్లేస్ ఉంటుందో బెడ్ పైన మనం బోర్లా పడుకొని మన హ్యాండ్ని మన చెస్ట్ కింద పెట్టాలి. హ్యాండ్ పైన చెస్ట్ కింద పెట్టి మన హెడ్ని లిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్గా మన బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. నో నీడ్ ఆఫ్ వెంటిలేటర్, నో నీడ్ ఆఫ్ వెంటిలేటర్ అండ్ దిస్ కెన్ మేక్ యువర్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ మోర్. అండ్ లోపలికి గాలి రానివ్వాలి. ఇప్పుడు కరోనా పాజిటివ్ ఉందో పర్సన్కి మొత్తం అన్ని డోర్ దర్వాజాలు అన్నీ క్లోజ్ చేసుకొని ఉంటే నువ్వు లోపలనే నువ్వు ఇదైపోవా? కనీసం విండోస్ అన్నా ఓపెన్ ఉండాలి, లోపలికి గాలి రావాలి, వెంటిలేషన్ రావాలి, ఆక్సిజన్ లెవెల్స్ రావాలి. అప్పుడు బ్రెయిన్ అనేది ఫ్రెష్ ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది. ఇప్పటికైతే గాలితో స్ప్రెడ్ కావట్లేదు కరోనా, కాబట్టి డెఫినెట్లీ వీ కెన్ హ్యావ్ సమ్ ఫ్రెష్ ఎయిర్. దానిలోంచి కూడా మన ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. లేదు ఇంకా క్రిటికల్ కండిషన్ అయిపోయింది, పర్సన్కి ఆక్సిజన్ తీసుకోలేని సిచ్యువేషన్ ఉంది అని అంటే వీ హ్యావ్ సో మెనీ ఎక్విప్మెంట్ అవైలబుల్ ఆన్లైన్ మార్కెట్. ఆన్లైన్ మార్కెట్లో మనకి మంచి మంచి ఇంక్యుబేటర్స్, వెంటిలేటర్స్ అనేవి ఉన్నాయి. జస్ట్ ఏం లేదు, అది కొంచెం మనం కాస్ట్ డబ్బులు పెడితే మనకు ఆ మిషన్ అనేది వచ్చేస్తుంది. న్యాచురల్గా ఎయిర్ నుంచి ప్యూరిఫై చేసి మనకు ఆక్సిజన్ ఇస్తుంది. ఒక పర్సన్కి సరిపోయేంత ఆక్సిజన్ అనేది వస్తుంది. నెబులైజర్స్ ఉన్నాయి ఎవరికైతే లంగ్స్ లోపల ఉండేటువంటి ఇన్ఫెక్షన్కి సంబంధించినవి. సో చాలా వరకు మనము డాక్టర్ గైడ్లైన్స్తోని మన ఇంట్లో ఉండి మనం క్యూర్ చేసుకోవచ్చు. పారాసిటమాల్ వాడి, లేకపోతే అజిత్రోమైసిన్, విటమిన్ సి ట్యాబ్లెట్స్, ఇంకా సమ్ అదర్ టైప్ ఆఫ్ ఏవైతే మనకి హార్మోన్స్ డోసెస్ ఉన్నాయో, ఓకే హార్మోన్స్ కాదు అవి స్టెరాయిడ్స్, సో స్టెరాయిడ్ డోసెస్ ఉన్నాయి, వాటితో మనం క్యూర్ చేసుకోవచ్చు ఈజీగా. దిస్ ఈస్ ద యాక్చువల్ వే ఆఫ్ ట్రీటింగ్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ హ్యావ్ ఇన్ యువర్ హోమ్. ఇంట్లోనే చేసుకోవచ్చండి, అనవసరంగా హాస్పిటల్కి పరిగెత్తి మనం చేయాల్సింది ఏం లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ఇలాంటి సెషన్స్ని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ లెట్ దెమ్ టేక్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏం సిచ్యువేషన్స్ ఉన్నాయనేవి వాటి గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఒకవేళ గవర్నమెంట్ అథారిటీస్ కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే గవర్నమెంట్ అథారిటీస్ వాళ్ళకి సంబంధించినటువంటి పరిధి లోపల వాళ్ళు ఎలాంటి అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నారు. సింపుల్గా వ్యాక్సిన్ తీసుకోమని ఎంతమంది చెప్తున్నారు, ఇంతమంది చచ్చిపోయినారు, ఇంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయినారు, నరేంద్ర మోడీ అంతా తప్పు చేసిండు, మనకి సౌదీ గవర్నమెంట్ మనకు ఆక్సిజన్ పంపిస్తుంది. ఇవి కాదండి మనం చెప్పాల్సింది. ఎంత రికవర్ అయిన వాళ్ళ సక్సెస్ స్టోరీస్ పెట్టండి. రీసెంట్గా 90 సంవత్సరాలు ఉండేటువంటి ఒక ముసలాయన, మన సరౌండింగ్ తెలుగు ఏరియాస్ లోపల ఇంకొక ముసలామె హోమ్ క్వారంటైన్లో ఉండి 90 ఇయర్స్ అబోవ్ ఉండి ఆమె కరోనా నుంచి రికవర్ అయ్యి వచ్చిందండి. ఆమె గురించి పాజిటివ్గా స్ప్రెడ్ చేయండి. రైట్, డిడ్ కరోనా పర్సన్ హ్యావ్ ఏ బ్లడ్ ప్రెషర్? రైట్, సో బ్లడ్ ప్రెషర్ వాట్ హ్యాపెన్స్ టు హిమ్? బీపీ అనేది హై బీపీ ఆర్ లో బీపీ రెండు రకాలుగా ఉండొచ్చు. అనేది బ్లడ్ ప్రెషర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. సో ఒకవేళ కనుక బీపీ ఉందనుకోండి, ఆటోమేటికలీ దేర్ బ్లడ్ హార్ట్ బీట్ రైజెస్, ఇట్ ఇంక్రీజెస్. సో మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు బ్లడ్ థిన్నర్స్ని వాడుతూ ఉంటారు. ఎవరెవరైతే హార్ట్కి సంబంధించిన డిసీజెస్ ఉంటాయో బ్లడ్ పల్చగా కావడానికి బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. బ్లడ్ థిన్నర్స్ వాడే వాళ్ళు కూడా కొంచెం హై బీపీ, రైట్, బ్లడ్ థిన్నర్స్ అంటే హార్ట్కి సంబంధించిన డిసీజ్ ఉండేవాళ్ళు ఆ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో వాటికి సంబంధించిన గైడ్లైన్స్ మనం డాక్టర్కి కాల్ చేసి తెలుసుకోవాలి. మనకి రీసెంట్గా సోషల్ మీడియాలో కొందరు డాక్టర్స్ నెంబర్స్ పెడుతున్నారు. ఆ హాస్పిటల్ ఎక్కడుంది, ఆ పలానా డాక్టర్ ఎవరు, ఆ నెంబర్ కరెక్ట్ అయినా లేదా తెలుసుకొని మనం కాల్ చేసి, లేదంటే మనం రెగ్యులర్గా విజిట్ చేసే డాక్టర్ ఉంటారు. ఇప్పుడు మనం బీపీ ట్యాబ్లెట్స్ రాసే డాక్టరు, మనం హార్ట్కి సంబంధించి రెగ్యులర్గా మనం చెకప్ చేసే డాక్టర్కి కాల్ చేసి మరి మేము తీసుకోవచ్చా తీసుకోరాదా అని పర్ఫెక్ట్గా మనం తెలుసుకుంటే దెన్ ఆటోమేటికల్లీ యూ కెన్ యూజ్ ఆల్ దీస్ థింగ్స్. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా బ్లడ్ థిన్నర్స్ వాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మిగతా ఎవరికైతే థైరాయిడ్ ఉందో, మిగతా ఏదైతే అదర్ ట్యాబ్లెట్స్ ఉన్నాయో వాళ్ళు ప్రశాంతంగా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం అని చెప్తున్నారు వాళ్ళు. ఓకేనా? రైట్, వ్యాక్సిన్ వేసుకున్నాక 15 డేస్లో టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుందా అండి? దేర్ ఆర్ ఛాన్సెస్. వస్తుంది అంటే 100% అని కాదు,
దెర్ ఆర్ ఛాన్సెస్. ఎందుకనంటే మీరు వేసుకున్నటువంటి వ్యాక్సిన్ అనేది కనుక వర్క్ చేయకపోతే డెఫినెట్లీ పాజిటివ్ వస్తుందండి. ఇప్పుడు ఇదే నేను చెప్పేది ఏంటి, మీకు వ్యాక్సిన్ ఫస్ట్ షాట్ వేశారు, వ్యాక్సిన్ ఫస్ట్ షాట్ వేస్తే మీరు టోటల్గా ఇమ్మోర్టల్ కాదు, ఇక నాకు రాదు కరోనా వైరస్ అని చెప్పేసి వెళ్ళడం కాదు. అలా చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు, సెకండ్ డోస్ అయినా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాళ్ళకి మీకు తేడా ఏంటి అంటే యు ఆర్ ఇన్ సమ్ సేఫ్ జోన్, మీరు కొంచెం సేఫ్ జోన్లో ఉన్నారు. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. సాయి కిరణ్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ షో, and I also request you to please share this session among so many people, just like knowledgeable people like you, right? I think you got your first dose. సెకండ్ డోస్ వేసుకున్న వాళ్ళు కూడా, ఫస్ట్ డోస్ అయిపోయింది, సెకండ్ డోస్ అయిపోయిందండి, సెకండ్ డోస్ అయిపోయిన వాళ్ళు కూడా తర్వాత అది 14 days వరకు మీ బాడీ లోపల యాంటీబాడీస్ని తయారు చేస్తూ ఉంటుంది. ఇక 14 days నేను ఉన్నాను కదా, ఇంకా నేను ఏదైనా చేయొచ్చు అని అనుకుంటే అది కరెక్ట్ కాదు, పొరపాటు. ఇది వైరస్ కరోనా సెకండ్ వేవ్ ఉంది, ఆవిరి పట్టవచ్చా? సో నైస్ అండ్ గుడ్ క్వశ్చన్ ఫ్రమ్ ఉదయ, రైట్. సో కరోనా సెకండ్ వేవ్ ఇంతకంటే ముందు ఏమని చెప్పారంటే అందరూ ఆవిరి పట్టండి అని చెప్తున్నారు. ఈ సెకండ్ స్ట్రెయిన్ లోపల మనము ఎక్కువగా ఆవిరి పట్టకూడదు, మైల్డ్ మనం ఏదైతే ఆవిరి ఉందో అది మాత్రమే పట్టాలి. ఎందుకంటే ఇది ఎక్కువగా మన నోస్లో ఉంటుంది అని నాకు తెలిసింది. సెకండ్ టైప్ ఆఫ్ కరోనా వైరస్ is just stayed in your nose. If you completely inhale all this thing, then automatically it goes into your body and it causes some damage. అని సో మైల్డ్గా ఆవిరి అనేది పట్టడం ఓకే, బట్ సివియర్గా పట్టడం అనేది కరెక్ట్గా కాదు. ఓకే, రైట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, సో రీసెంట్లీ yesterday night I have some conversation with one of my classmates. He's so much frustrated. అతను ఒక సైంటిస్ట్, అతను రీసెర్చ్ ఫెలో ఉన్నాడు. రీసెర్చ్ ఫెలో ఒక ఫేస్బుక్ లోపల ఒక పోస్ట్ పెట్టాడు. అతను మాట్లాడుతున్నటువంటి టర్మినాలజీ అనేది అర్థం కావట్లేదు. సో దాని గురించి ఒక క్లారిఫికేషన్ నన్ను అడిగాడు. అది విన్న తర్వాత నాకు ఇంకా విచిత్రమైనటువంటి ఒపీనియన్ క్రియేట్ అయిందండి డాక్టర్స్ పైన, ఈ మన మెడికల్ మాఫియా పైన. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం, రైట్. సో సంగీత, రైట్. కరోనా థర్డ్ వేవ్ కూడా ఉంటుందా? థర్డ్ వేవ్ కాదు, మనం ఇట్లానే చేస్తే ఫోర్త్ వేవ్ కూడా వస్తుంది. థర్డ్ వేవ్ వస్తే ఎట్లా ఉంటుంది అని అంటే జనాలు పిట్టలాగా రాలిపోవడమే. థర్డ్ వేవ్ ఉంటుంది, థర్డ్ వేవ్ స్టార్ట్ అవ్వబోతుంది. జూలై ఆగస్ట్ నెల లోపల ఖచ్చితంగా థర్డ్ వేవ్ రాబోతుంది. ఎందుకు రాబోతుంది? బికాజ్ ఆఫ్ అవర్ నెగ్లిజెన్స్, మనం చేసుకున్నదే. నేను మీకు సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రైట్. సో ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్, సాత్విక్, రైట్. సో సింపుల్గా నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను. సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి, ఫస్ట్ వేవ్ వచ్చిందండి. ఫస్ట్ వేవ్ వచ్చిన తర్వాత జనవరి టైం లోపల అందరూ ఫ్రీ అయిపోయారు, బయటకు వచ్చేసారు. జనవరి టైం లోపల నేను ఆల్రెడీ నాకు వైరస్ గురించి కొంచెం మినిమం నాలెడ్జ్ ఉంది. నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. ఇదంతా ఏంటి? అరే బాబు, మీరు మాస్కులు ఎందుకు పెట్టుకోవట్లేదు, మీరు మాస్కులు పెట్టుకోండి అని అంటే, ఏడుంది కరోనా? పోయింది. కరోనా లేదు, ఏం లేదు, అందరు క్యూర్ అయిపోయినారు. ఇంకేంది, వ్యాక్సిన్ వస్తుంది, మోడీ ఇస్తారు అందరికీ, బస్. లేదు కరోనా అని అన్నారు. అలా మాస్కులు పెట్టుకోకుండా విచ్చలవిడిగా తిరిగినాం కాబట్టి, ఈ జాతరలు, ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు అటెండ్ అయినాం కాబట్టి కమ్యూనిటీ స్ప్రెడ్ అయిపోయింది. వైరస్కి మ్యూటేట్ కావడానికి మనం ఛాన్స్ ఇచ్చినాం. ఇప్పుడు కూడా నేను వ్యాక్సిన్ తీసుకున్నా, ఫస్ట్ డోస్ అయిపోయింది, సెకండ్ డోస్ అయిపోయింది, నేను తిరగచ్చు అని తిరిగిర్రు అనుకోండి, థర్డ్ వేవ్ వస్తుంది. తర్వాత జనాలు పిట్టల్లాగా రాలిపోతారు. తర్వాత ఫోర్త్ వేవ్ కూడా వచ్చింది అని అంటే మొత్తానికే సర్వనాశనం అయ్యే ఛాన్స్ ఉంది, రైట్. లెట్ us కమ్ టు సాత్విక్ క్వశ్చన్. పోచమ్మ ఒకసారి వస్తే మళ్ళీ రాదు, బికాస్ ద యాంటీబాడీస్ ఆర్ నాట్ లాస్ట్, బట్ కరోనా కమ్స్ అగైన్ అండ్ అగైన్, వై? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్ సాత్విక్. ఎందుకంటే పోచమ్మ అనేది చాలా అన్డెవలప్డ్ మైక్రో ఆర్గానిజం. ఓకే, సో ఆ పోచమ్మ ద్వారా వచ్చేటువంటి అది వైరస్, ఏదైతే బ్యాక్టీరియా అనేది ఉందో దానికి మనము మన బాడీలోకి ఒకసారి వచ్చిన తర్వాత మన బాడీ అనేది యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. యాంటీబాడీస్ని తయారు చేసిన తర్వాత అది అక్కడికి స్టాప్ అయిపోతుంది. సో ఓల్డ్ టైప్ ఆఫ్ మెథడ్. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ వైరస్ అనేది మ్యూటేట్ అవుతుంది. మేజర్ ప్రాబ్లం అదే. చాలామంది ఏమనుకున్నారంటే ఒకసారి వ్యాక్సిన్ ఇస్తే
బాడీ లోపల యాంటీబాడీస్ తయారవుతాయి, మళ్ళీ ఎన్నిసార్లు అయినా సరే కరోనాని మనము అటాక్ అయినా సరే తట్టుకోవచ్చు అనుకున్నారు. జస్ట్ లైక్ పోలియో. నేను ఇప్పుడు మీకు ఈ చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ గురించి కూడా నేను మీకు చెప్పదలుచుకోలేదు. సింపుల్గా మనం చూసింది ఏంటి, పోలియో. పోలియో అనేది వైరస్ ద్వారా వస్తుంది, అందరికీ తెలుసు, పోలియో మైలిటిస్. సో ఈ వైరస్ అనేది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మనకి డిసీజ్ని క్రియేట్ చేస్తుంది. అందుకే ఏం చేశారు, వీక్గా ఉండేటువంటి పోలియో వైరస్ని మనకి బాడీలోకి ఇంజెక్ట్ చేశారు. తర్వాత ఓరల్ డ్రాప్స్ ఇస్తున్నారు. దానివల్ల వీక్ మైక్రో ఆర్గనిజం లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లల్లో ఫీవర్ వచ్చి యాంటీబాడీస్ తయారయ్యి తర్వాత వాళ్ళకి లైఫ్ లాంగ్ రాదు. అట్లా ఎన్ని డోసెస్ ఇస్తున్నారు మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారా? ఆ 15 years లోపు ఉండేటువంటి, ఐ థింక్ 13 years లోపు ఉండేటువంటి పిల్లలకి ఎంతమందికి ఇస్తున్నారు? 10 years అనుకుంటా. సో వాళ్ళకి ఎన్ని డోసెస్ ఇస్తున్నారు, ఎన్నిసార్లు ఇస్తున్నారు, ఎన్నిసార్లు ఇచ్చిన తర్వాత బాడీ అనేది ఆ పోలియోకి అగెనిస్ట్గా వర్క్ చేస్తుంది. అది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంటే, అది నేను చిన్నగా ఉండేటప్పటి నుంచి జరుగుతుంది, ఇంకా జరుగుతూనే ఉంది చాలామంది పిల్లలకు కూడా. దాన్ని మనం ఎరాడికేట్ చేయలేకపోతున్నాం. యాంటీబాడీస్ అనేవి తయారవుతున్నాయి ఆ కేసు లోపల. బట్ యూ కంపేర్ విత్ ద పోలియో వ్యాక్సిన్ చేస్తే, బట్ వెన్ యూ కంపేర్ విత్ ద పోలియో వైరస్తో కనుక కంపేర్ చేస్తే, ఈ కరోనా వైరస్ అనేది ఇంకా డెడ్లియెస్ట్ వైరస్, ఇది ఇంకా డేంజరస్ వైరస్, చాలా దారుణంగా ఉంది. మ్యుటేషన్స్ అనేవి అవుతున్నాయి. సో దీనికి యాంటీబాడీస్ తయారవుతున్నాయి. యాంటీబాడీస్ తయారు కాగానే ఏం చేస్తుంది, మళ్ళీ కొత్త స్ట్రెయిన్ వస్తుంది. మళ్ళీ దానికి యాంటీబాడీస్ తయారు కాగానే మళ్ళీ కొత్త స్ట్రెయిన్ వస్తుంది. ఇక్కడనే అసలు ప్రాబ్లం ఉంది. దీనివల్లనే సైంటిస్టులు అందరూ కూడా స్ట్రక్ అయిపోయి ఉన్నారు. మళ్ళీ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒక్కొక్క రకమైన వైరస్ అనేది క్రియేట్ కావడం కూడా ఇక్కడ మనకి ప్రాబ్లం అనేది చెప్పుకోవాలి. ఓకేనా? సో ఇదంతా భయపడకండి, భయం ఏం లేదు. సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ సక్సెస్ఫుల్ క్రీచర్ ఆన్ ద ఎర్త్. మనం దేన్నైనా కూడా ధైర్యంగా మనం ఎదుర్కోగలుగుతాము, ప్రాబ్లమే లేదు. ఇఫ్ ఎ స్మాల్ బాయ్ 5th month the baby have corona, what happens to the baby, right? సో అప్పుడే పుట్టాడు అనుకోండి అబ్బాయి, కరోనా లక్షణాలతో పుట్టాడు అనుకోండి, వాళ్ళ లోపల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మోస్ట్లీ హీ సర్వైవ్స్, చాలా వరకు తట్టుకుంటాడు అబ్బాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ అది కనుక సివియర్ స్ట్రెయిన్ అనుకోండి, డెత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పాజిటివ్ అయిన వాళ్ళకి డెలివరీ జరిగింది, డెలివరీ అయిన వాళ్ళు కరోనా వైరస్ యాంటీబాడీస్తో పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పుట్టడమే వాడి బాడీ లోపల కరోనాకి అగెనిస్ట్గా యాంటీబాడీస్ తయారై పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాడు కూడా కరోనాకి ఎఫెక్ట్ కాడని మనం చెప్పలేము, ఎందుకంటే అప్డేటెడ్ వర్షన్. నేను ఆల్రెడీ ఈ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఐ థింక్ కరోనా 3rd wave గురించి చెప్పాను. ఒక చిన్న ఎగ్జాంపుల్, దోమల ఎగ్జాంపుల్తో చెప్పాను. మస్కిటో కాయిల్ పెడతాం మనం, మొదట్లో చచ్చిపోతాయి. తర్వాత మనం ఏం చేసినాం, జెల్స్ వాడుతున్నాము, లిక్విడ్స్ వాడినా కూడా మళ్ళీ వస్తున్నాయి. అప్పుడు మనం ఏం చేసినాం, మస్కిటో బ్యాట్తో కొట్టినా కూడా, ఎలక్ట్రిక్ బ్యాట్తో కొట్టినా కూడా అవి కింద పడిపోతున్నాయి, మళ్ళీ అవి పికప్ అవుతున్నాయి, అంటే రెసిస్టెన్స్ని క్రియేట్ చేసుకుంటున్నాయి. అలాంటిది ఈ వైరస్ రెసిస్టెన్స్ అవుతుంది ఎవ్రీ టైం అనేది. అది ఏమవుతుంది అని అంటే తన లోపల మోడిఫికేషన్స్ చేసుకుంటుంది. మరి ఎన్నిసార్లు చేసుకుంటుంది అంటే, నేను మీకు ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. హౌ టు కిల్ ఏ వైరస్ బై ఓన్లీ ప్రివెంటింగ్. ఇన్ని చెప్తున్నారు కానీ అసలు విషయం చెప్పట్లేదు, అవునా కాదా? ప్రివెంట్ చేయాలండి. ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలి అని అంటే, ఒక వైరస్కి అది బ్రతకాలంటే ఒక సస్టైనబుల్ ప్లేస్ కావాలి, అది బ్రతకడానికి కావలసినటువంటి ప్లేస్ కావాలి. దోమల గురించే చూసుకుందాం. దోమలు బాగా డెవలప్ ఎక్కడ అవుతాయి, నీటి కుంటలలో డెవలప్ అవుతాయి. నీటి కుంటల్ని తీసేసినాం అనుకోండి, దోమల పాపులేషన్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయి, దోమల పాపులేషన్ కంట్రోల్ అయిపోతుంది. అదేంటంటే అది ప్రివెంటివ్ మెథడ్. మరి కరోనా తగ్గాలంటే ఏం చేయాలండి? కరోనా తగ్గాలంటే కూడా ఎక్కడైతే వైరస్ అనేది గ్రో అయ్యే ఛాన్స్ ఉందో, ఆ గ్రో అయ్యే ఛాన్స్ని మనము అక్కడ నుంచి మనం వచ్చేసేయాలి, అక్కడ ఉండకూడదు, అది సర్వైవ్ కాకుండా చేయాలి. మనం మెయిన్గా ఏంటి అంటే హ్యాండ్ వాషింగ్ కావచ్చు, లేకపోతే మన ప్లేస్ నుంచి వచ్చిన తర్వాత మనం బాత్ చేయడం కావచ్చు, రకరకాలుగా ఉన్నాయి మెథడ్స్. ఓకే, సో ఈ మెథడ్స్ వల్ల మనము సర్వైవ్ కావచ్చు. మెయిన్గా ప్రోబయాటిక్స్ కావాలి మనకి. ప్రోబయాటిక్స్ ఎక్కడ ఉంటాయి? ప్రోబయాటిక్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద కర్డ్. ఓకే, చద్దన్నం. రీసెంట్గా ఒక సైంటిస్ట్ కూడా చెప్పాడు ఈటీవీ న్యూస్లో, చద్దన్నం తినాలి. ఎందుకు చద్దన్నం తినాలి? చద్దన్నం లోపల బ్యాక్టీరియా ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా నీ స్టమక్లోకి పోతే నీ స్టమక్ లోపల ఉండేటువంటి వైట్ బ్లడ్ సెల్స్ అనేవి అక్కడ కిల్ చేసి
ఒక మంచి హెల్దీ ఇమ్యూనిటీ సిస్టమ్ని గ్రో చేస్తాయి. హెల్దీ ఇమ్యూనిటీ సిస్టమ్ గ్రో చేయగానే ఏమవుతుందంటే నువ్వు రెసిస్టెంట్ అయిపోతావు. రెసిస్టెంట్ అయిపోయిన తర్వాత నువ్వు తట్టుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మీరు చూడండి, పొలం పనులకు వెళ్ళిన వాళ్ళు, పొద్దున కైకిలు పోయేటోళ్ళు, ఆ, లేకపోతే అది అగ్రికల్చర్ చేసేవాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు. ఏది మనలాగా ఏది పిజ్జా బర్గర్లు కాదు, వాళ్ళు తినేది ఏంటి, న్యాచురల్ ఫుడ్ తింటారు వాళ్ళు. ఎక్కువగా ఈ చద్దనం కానీ లేకపోతే మంచి మంచి ఫుడ్ ఐటమ్ కానీ మార్నింగే తినేసి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళ లోపల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ దే ఆర్ డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్ విత్ ద సాయిల్. సాయిల్ ఈజ్ ప్లెంటీఫుల్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అండ్ వైరసెస్. ఈ బ్యాక్టీరియల్ వైరస్లు బాగా ఉంటాయి. వాళ్ళు రెగ్యులర్గా వాటిని ఇన్హేల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ చేతులలో అదే ఉంటుంది, వాళ్ళ బాడీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. రెగ్యులర్గా వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతున్నారు. సో దిస్ ఇస్ ద మెయిన్ ఐడియా. సో ఈ ఈ ఈ సెషన్ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ద ఫస్ట్ థింగ్, ప్రైమరీ థింగ్, స్ప్రెడ్ ద అవేర్నెస్ రిగార్డింగ్ ద వ్యాక్సిన్. రైట్ రైట్ ఎక్కువ ఆవిరి పడితే డేంజరా? ఎవ్రీథింగ్ ఈజ్ డేంజర్ అండి. అతి సర్వత్ర వర్జయేత్ అని చెప్పేసి మనకి సంస్కృతంలో ఒక ప్రోవర్బ్ ఉంది. దీని మీనింగ్ ఏంటంటే, ఏది అయినా సరే ఎక్కువ చేస్తే నష్టమే. చెరుకు తీయగుంది కదా అని చెప్పేసి దాన్ని గనేదాకా చేసినామనుకోండి, ఏమవుతుంది, కుత్కెలు వస్తాయి. ఆవిరి బాగా పట్టిరనుకోండి, ఈ ఆవిరంతా కూడా పోయి మీ లంగ్స్లో సెటిల్ అయితే ఆ లేనిపోని రోగం అనేది వస్తుంది. సో ఆవిరి పట్టడానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంది, ఎప్పుడు పట్టాలి. ఇప్పుడు చూడండి, వర్షం పడింది, సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా హ్యూమిడ్గా ఉంది. ఈ హ్యూమిడ్ టైం లోపల నేను ఆవిరి పడతాను అని అంటే, ఈ చుట్టూ హ్యూమిడిటీ ఉంది, మళ్ళీ నువ్వు లోపలికి హ్యూమిడిటీని పంపిస్తున్నావు, లంగ్స్ అంతా కూడా మొత్తం మ్యూకస్తో నిండిపోతాయి. ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఓకే, ప్రతిసారి మనము ఆవిరి పట్టడమే అనేది సొల్యూషన్ కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ హ్యావ్ సమ్ వెరీ వామ్ వాటర్, కాచి చల్లార్చిన నీళ్ళు తాగడం. ఓకేనా? ఒకవేళ దగ్గు ఉంటే కనుక మైల్డ్, మన దగ్గర కఫ్ సిరప్ కనుక ఉంటే కఫ్ సిరప్ని తాగడము. కషాయం ఉంది, కషాయం ఎవ్రీ టైం మీరు కషాయాన్ని వాడడం కూడా కరెక్ట్ కాదు. ప్రతిరోజు కషాయం తాగడం కూడా కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు గివ్ సమ్ గ్యాప్ ఇస్తూ ఉండాలి కషాయం తాగే వాళ్ళు కూడా. రైట్? సో ఇది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ దెన్ యూ కెన్ ఆస్క్. రైట్. కరోనా వచ్చిన వాళ్ళు ఆవిరి ఎన్ని టైమ్స్ పట్టాలి? సో మీకు కరోనా వచ్చిన వాళ్ళు రెగ్యులర్గా ఆవిరి పడుతూ ఉంటే బాగుంటుందండి. రెగ్యులర్గా వాళ్ళు, ఎందుకంటే ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ లోపల ఉండే వైరస్ అనేది చంపేసేయాలి. కాబట్టి దెన్ రెగ్యులర్గా ఆవిరి పడితే బాగుంటుంది. దట్టు ఏంటంటే, వీ షుడ్ హ్యావ్ సమ్ గ్యాప్. ఇక మార్నింగ్ పట్టినాం, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అనేది కాకుండా సర్టెన్ టైం పీరియడ్ పెట్టుకొని. రైట్. సో వీఆర్ రియల్లీ లక్కీ. ఓకే, వీఆర్ రియల్లీ లక్కీ. అలా అని అనుకోవడానికి కూడా లేదు, చెప్పలేము. ఇప్పుడు నేను ఇన్ని చెప్తున్నాను, నేను ఇన్ని చెప్పినా కూడా వైరస్ నాకు అటాక్ కాదు అని చెప్పి నేను చెప్పలేను కదా. దట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్, దట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. దట్ ఈస్ టోటలీ, వైరస్ ఈజ్ జస్ట్ లైక్ గాడ్, ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ఇందు గలడు అందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే కలను అని ఎలాగైతే దేవుడు చెప్పాడో, ఇప్పుడు వైరస్ పరిస్థితి కూడా అట్లా అయిపోయింది. బికాజ్ వీఆర్ వన్ ఆఫ్ యువర్ స్టూడెంట్, రైట్? ఓకే, దట్ ఈస్ మై సాటిస్ఫాక్షన్, దట్ ఈస్ మై హ్యాపీనెస్. ఓకే, రైట్. సో బికాజ్ యూ ఆర్ వన్ ఆఫ్ మై స్టూడెంట్, దట్స్ వై యూ నో సంథింగ్ బెటర్ దాన్ అదర్స్. ప్రతిసారి కూడా నేను ఈ బెటర్ని ఇవ్వడానికి కోసమే ట్రై చేస్తూ ఉన్నాను. వెదర్ దే మే బీ ఇన్ ద క్లాస్ ఆర్ అదర్వైజ్, వెదర్ దే మే బీ ఇన్ ద సోషల్ మీడియా ఆర్ అదర్వైజ్ త్రూ స్టేటస్, వాట్సాప్ స్టేటస్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ లైవ్ ఛానల్స్ కావచ్చు, లైవ్ వీడియోస్ కావచ్చు. సో దీనికి మీ సపోర్ట్ కూడా ఉంది. ఎందుకు మీ సపోర్ట్ కూడా ఉంది అని అంటే, యు ఆర్ ద సబ్స్క్రైబర్స్, యు ఆర్ సపోర్టింగ్ మీ. అండ్ మీరు ఇచ్చిన సజెషన్స్ వల్లనే నేను ఈరోజు ఇంత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయగలిగాను. నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఫోన్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, వాళ్ళకి చెప్పే రేంజ్ కూడా నేను వచ్చింది అని అంటే, దెన్ దట్ ఈస్ టోటలీ బికాస్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చాలా వరకు మీ క్వైరీస్ ఉంటాయి. మీ క్వైరీస్ని మీ కమెంట్స్ రూపంలో మీరు కనుక తెలియజేస్తే చాలా బాగుంటుంది. అండ్ దీన్ని నేను మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. దీన్ని మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసిన తర్వాత కూడా దెన్ బెటర్ యూ ఫార్వర్డ్ టు సమ్ అదర్ పీపుల్. వ్యాక్సినేషన్ అందరు కావాలండి. వ్యాక్సినేషన్ గురించి చూడండి, మనకి ఏదైనా కావాలి అని అంటే ఇది మన గవర్నమెంట్ అంటే ఏంటిది, ఇది మన చేత ఎన్నుకోబడ్డ గవర్నమెంట్. అది టీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా,
ఇంకే గవర్నమెంట్ అయినా సరే ప్రజలే కదా పాలకులు. మనకు కావాల్సిన దాని గురించి మనమే ఫైట్ చేయాలి, మనమే తెప్పించుకోవాలి. ఇప్పుడు మనము అనవసరమైన హ్యాష్ ట్యాగ్లని ట్విట్టర్లో ట్రెండ్ చేసే బదులు వీ నీడ్ వ్యాక్సిన్ అని చెప్పేసి మనం ఒక హ్యాష్ ట్యాగ్ని మనం ట్విట్టర్లో ఎందుకు ట్రెండ్ చేయకూడదు? సొసైటీకి బాగా ఉండేటువంటి విషయాల గురించి మనం ఎందుకు ఫైట్ చేయకూడదు? ఇలాంటి విషయాలు చేసినప్పుడే కదా అది మన గవర్నమెంట్, మన చేత యూనో బై ద పీపుల్ ఫర్ ద పీపుల్. అంతే కదా, డెమోక్రసీ అంటేనే అది. మన కోసము మనం క్రియేట్ చేసుకున్న గవర్నమెంట్ కదా. బట్ బిలో 18 వ్యాక్సినేషన్ చేయరు కదా, చేస్తారు. బిలో 18 కూడా వ్యాక్సినేషన్ చేయాల్సిందే. ఓకే, బిలో 18 కూడా వ్యాక్సినేషన్ చేయాల్సిందే, అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే. ఓకేనా? మేబీ దేర్ మేబీ అంటే బిలో 18 వాళ్ళకి కరోనా రాదు అని మనం చెప్పడానికి ఛాన్స్ లేదు కదా. వాళ్ళ లోపల ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ఎవరైతే ఇప్పుడు చూడండి 43+ ఇవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే 43 ఇయర్స్ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోయి ఉంటుంది, మోస్ట్లీ తగ్గిపోయి ఉంటుంది. దే ఆర్ వెరీ ప్రోన్ టు ద డెత్. వాళ్ళకి ఎక్కువగా డెత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఈరోజు నేను ఈ లైవ్ని ఎక్కువగా పబ్లిసిటీ చేయలేదండి, ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి చాలా టైం పట్టేసింది. రెండోది ఏంటి అంటే ఈ యూట్యూబ్ లైవ్ చేయడానికి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నాను. అండ్ సండే అనేది ఇంత తొందరగా రావడం వల్ల కూడా ఒక చిన్న ప్రాబ్లం అనేది జరిగింది. ఏంటంటే బికాజ్ సండే ఈజ్ ద వన్ డే యూ వుడ్ లైక్ టు గో త్రూ ది యూట్యూబ్ స్పెషల్లీ. ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. మిగతా అదర్ డేస్లో అయితే చాలామంది వర్క్స్కి వెళ్తారు కాబట్టి సండే అనేది ఈరోజు చేయాలని నేను అనుకున్నాను. సో నెక్స్ట్ టైం కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేస్తే నెక్స్ట్ సండే కూడా లైవ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ ఆస్క్ మీ. ఇమ్యూనిటీ పెరగడానికి ఏం చేయాలంటే ఫస్ట్ ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ థింగ్, ఇమ్యూనిటీ పెరగాలంటే ధైర్యంగా ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, హ్యాపీగా ఉండాలి. మోర్ ఓవర్ యోగా, మెడిటేషన్ 2 చేయాలి. సరే సార్ మేము మెడిటేషన్ చేయము, యోగా చేయము అని అంటే జస్ట్ వాకింగ్ ఈవినింగ్ మీ టెర్రస్ పైననో లేకపోతే ఎక్కడ సంథింగ్ మీ ఓపెన్ ఏరియా ఉంటుందో ఎవ్వరు లేని ఏరియా లోపల మీరు సింగిల్గా వాకింగ్ చేసినా కూడా మీ బాడీ అనేది యాక్టివ్ అయిపోతుంది. ఓకేనా? సి విటమిన్ బేస్డ్ ఫుడ్స్ తిన్నా కూడా మీ లోపల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. గోవా ఉంది చూడండి, జామకాయ ఉంది, విటమిన్ సి ట్యాబ్లెట్స్, విటమిన్ సి బేస్డ్ ఇప్పుడు నిమ్మ రసం ఉన్నది. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఏవి అనేది మీకు తెలుసు. సో వాటన్నిటిని మీరు కన్జ్యూమ్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినొచ్చు మనం, దానివల్ల కూడా మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో మెయిన్లీ న్యాచురల్గా మనము ఇమ్యూనిటీని గెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేది చేస్తే మన అంతా కూడా సెట్ అయిపోతుంది. అండ్ ఏ ఫుడ్స్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందో అనేది నేను ఒక వీడియో చేశాను, దాని లింక్ కూడా నేను నెక్స్ట్ వీడియో లోపల కింద ఇస్తాను. నేను లింక్ నా ఛానల్లో మీరు చూస్తే కనుక ఉంటుంది, ఈ ఫుడ్స్ తింటే మీకు ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పేసి. అవి మీరు ఫాలో అవ్వచ్చు. దట్స్ ద బెస్ట్ సజెషన్ ఫర్ యూ. యూ కెన్ గో త్రూ దట్ వీడియో అండ్ యూ కెన్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ యూ కెన్ అప్లై టు యువర్ లైఫ్. చాలా వరకు మనకి దరిదాపులలో దొరికేటువంటి ఫుడ్సే ఉంటాయి. మోస్ట్లీ గో ఆన్ వెజిటబుల్స్. ఓకే, వెజిటబుల్ బేస్డ్ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్, రైట్? So thank you for participating in this live and supporting me a lot and for your valuable doubts. Okay, especially so many people చాలా డౌట్స్ అడిగారు, చాలా విషయాలు అనేవి మనకు తెలిసినాయి. మెడికల్ మాఫియా గురించి ఈరోజు నేను మాట్లాడదాం అనుకున్నాను, బట్ సో మెనీ పీపుల్ ఐ థింక్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓన్లీ ఐ థింక్ 4 members ఆర్ ఇన్ లైవ్. సో నెక్స్ట్ టైం ఒకవేళ కనుక మనం లైవ్ కనుక చేస్తే దెన్ వీ విల్ గో త్రూ దట్, రైట్? ఓకేనా? సో వ్యాక్సినేషన్ అనేది మరి ఖచ్చితంగా అందరికీ మీరు జరిగేలాగా మీరు చూసుకోండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి, చాలామందికి చెప్పండి. ఫస్ట్ అడగండి, బాగున్నారా, వ్యాక్సిన్ తీసుకున్నారా, ఫస్ట్ డోస్ అయిందా, సెకండ్ డోస్ అయిందా. మాస్క్ పెట్టుకునే వాళ్ళని మాస్క్ పెట్టుకోమని చెప్పండి. మీరు ఫస్ట్ మాస్క్ పెట్టుకోండి. ఇప్పుడు డబుల్ మాస్క్ అనేది ట్రెండ్ అవుతుంది. లోపల మన సర్జికల్ మాస్క్, పైనుంచి ఇంకో మాస్క్, 2 రకాల మాస్క్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి. ఫ్రెండ్స్ అయినా సరే, కొలీగ్స్ అయినా సరే, ఎవడైనా సరే మనకు సంబంధం లేదు. మన ప్రాణం మనం ముఖ్యం. మనం వెళ్ళి మన ఫ్యామిలీతో ఉండాలి కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, దూరాన్ని మెయింటైన్ చేయండి, షేక్ హ్యాండ్లు బంద్ చేయండి. ఓకే, నమస్కారాలు అలవాటు చేసుకోండి. ఓకేనా? అండ్ బయటకి అనవసరంగా చిట్ చాటింగ్కి వెళ్ళడం కూడా కరెక్ట్గా కాదు. లాక్డౌన్ పెడితే ఇప్పుడు చాలా వరకు జనాలు తట్టుకోలేని పొజిషన్లో ఉన్నారు. ఓకేనా? చాలా వరకు జనాలు లాక్డౌన్ పెడితే
ఇక వాళ్ళ లైఫ్ ఎండ్ అయిపోయే సిచ్యువేషన్లో ఉన్నారు. ఆల్రెడీ అప్పులో ఊబి లోపల కూరుకుపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ ఐ హావ్ సీన్ సో మెనీ ప్రైవేట్ టీచర్స్, దే ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దేర్ ఎకనామికల్ సిచ్యువేషన్. కాబట్టి లాక్డౌన్ నాకు తెలిసి మళ్ళీ పెట్టే ఛాన్సెస్ లేవు. స్టూడెంట్స్గా మీరు ఇంట్లో ఉంటున్నారు. కరోనా మిమ్మల్ని పాస్ చేస్తోంది. కరోనా మీకు ఒక పెద్ద ఆరాధ్య దైవం అయిపోయిందని నాకు తెలుసు. కాకపోతే సో మీరు మీ లెర్నింగ్ని మాత్రం ఆపకండి. సోషల్ మీడియాలో చాలా ఛానల్స్ ఉన్నాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథమెటిక్స్, యూ గో త్రూ ద మ్యాథమెటిక్స్ క్లాసెస్. ఇంటర్మీడియట్ బుక్లో ఏముంది తెలుసుకోండి. ఇఫ్ యూ ఆర్ ఎనీ బీటెక్ పర్సూయింగ్ స్టూడెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా డిగ్రీ కావచ్చు, మీ చదువుని మాత్రం ఆపకండి. చదువుని ఆపితే ఏమవుతుంది, మీ లైఫ్ కూడా ఆగిపోతుంది. సో దిస్ ఈజ్ మై సజెషన్ యాజ్ యువర్ ఫ్రెండ్, ఓకే, యాజ్ యువర్ మెంటర్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో చదువుని మాత్రం ఆపకండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి, మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి అవేర్నెస్ని క్రియేట్ చేయండి. ఫస్ట్ మీ ఫ్యామిలీలో ఎంతమంది వ్యాక్సినేషన్ తీసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూ. సో చాలా బయట మెడికల్ మాఫియా అనేది జరుగుతుంది. మనం హాస్పిటల్కి వెళ్ళడం పాపం అయిపోయింది ఇలా రేపట్ల. ఒక్కసారి పోయినాము అని అంటే ఏం జరుగుతుంది, అసలు ఎన్ని లక్షల ఖర్చు, లక్షలే, వేలు కూడా కాదు, లక్షల ఖర్చు. ఆల్మోస్ట్ ఆ ఉన్నోడు ఆ ఇల్లు జాగా అన్నీ అమ్ముకున్న సిచ్యువేషన్లకు వస్తుంది. అట్లా రావద్దు అనేది నా ప్రయత్నం. భయపడకండి, జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీ లోపల ధైర్యాన్ని నింపడమే, సొసైటీ లోపల ధైర్యాన్ని నింపడమే నా యొక్క ఉద్దేశం తప్ప వేరేది కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ లైఫ్. ఇట్స్ ఆల్రెడీ 1 hour, మోర్ దెన్ 1 hour. సో మీరందరూ నాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మీకు వీలుంటే ఈ వీడియో కింద కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. మీ ఐడియాస్ కానీ, మీ సజెషన్స్ కానీ, ఇంకా ఎలా చెప్తే బాగుంటుందనే సజెషన్ కావచ్చు, లేకపోతే ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయో డౌట్స్ అన్నీ అడిగితే నేను మళ్ళీ ఈ 1 week లోపల అన్నీ గ్యాదర్ చేసుకుంటా. నెక్స్ట్ మళ్ళీ సండే రోజు సేమ్ ఇలాంటి టైంకి. యాక్చువల్గా ఈరోజు వెదర్ అనేది సపోర్ట్ చేయలేదు. ఎలక్ట్రిసిటీ కూడా చాలా ఇబ్బంది పెట్టింది. నేను అవుతుందో కాదో అని అనుకున్నాను, బట్ బై ద గాడ్స్ గ్రేస్ మీరందరూ ఇన్ఫర్మేషన్ వినాలని ఉంది కాబట్టి సో మీకు ఇన్ఫర్మేషన్ అనేది అంతా స్ప్రెడ్ అయిపోయింది. సో ఐ విల్ ట్రై టు డూ ద లైవ్, నెక్స్ట్ లైవ్ ఆన్ సండే, ఇఫ్ యూ విష్, ఇఫ్ యూ సపోర్ట్. సో థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. If anybody have any doubt, then you can ask. Otherwise, I'll leave. Right. Thank you.